వందేళ్ల సంఘ చరిత్ర విశిష్టమైనది. అహింస ఆర్ఎస్ఎస్ దగ్గర ఉంటే ఇప్పటిదాకా స్వతంత్ర భారత చరిత్రలో జరిగినటువంటి మత కళలో ఆ సంస్థ పేరు ఎందుకు వస్తుంది? సర్దార్ పటేల్ స్వయంగా చెప్పాడు, మహాత్ముడి యొక్క ప్రాణాలని తీయడం అనేది. మర్నాడు ఎన్టీ రామారావు గారు ఏం చెప్పాడంటే, నేను రిజైన్ చేయలేదు, నా చేత ఎవరో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు, నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు, లేదా తీసేసుకున్నారు, ఇలాంటి ఆరోపణ చేశాడు. ఈ సబ్మిట్ చేసిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ, వారు కార్యదర్శి. దానికి నేను ఇదే డౌట్ వారిని అడిగాను. సనాతన స్పెక్ట్రమ్ కార్యక్రమంలో యాజ్ యూజువల్ గా ఉన్న జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా హిందూస్ ఫర్ ఫ్లోరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. రమణమూర్తి గారు నమస్కారం, వెల్కమ్ అండి. ఈ రోజు ఒక కీలకమైన సబ్జెక్ట్, జేపీ జయప్రకాష్ నారాయణ గారు ఆర్ఎస్ఎస్ సంబంధించి అద్భుతంగా పొగుడుతూ ఒకసారి ఒక వీడియో మనం చూసుకోవాల్సిందే. వందేళ్ల సంఘ చరిత్ర విశిష్టమైనది. నాకు తెలిసి ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇలాంటి సంస్థ మరొకటి లేదు. మతం కోసం అంకితమయ్యి జీవన పర్యంతం బ్రహ్మచర్యం పుచ్చుకునేటువంటి వారి మత గురువుల సంస్థలు ఉన్నాయి. లేకపోతే ఉద్రేకంతో దేశమాత శృంఖలాలు తొలగించడం కోసం తాత్కాలికంగా కొన్నేళ్ల పాటు అయినా సరే ఆవేశంతో త్యాగాలు చేసినటువంటి సమాజాలు, సంస్థలు ఉన్నాయి. కానీ ఒక దీర్ఘకాలం స్పష్టమైన అవగాహనతో సుదూరంగా ఉన్న లక్ష్యం కోసం తాత్కాలిక ఆవేశం కాకుండా, క్షణికమైన ఉద్రేకం కాకుండా, స్పష్టమైన అవగాహనతో వేలాది మంది జీవితాలను త్యాగం చేయటం, అది కూడా నిశ్శబ్దంగా, అజ్ఞాతంగా, ఏమీ ఆశించకుండా. నాకు తెలిసి గత 150 ఏళ్ల చరిత్రలో 1900 సంవత్సరాల నుంచి ఇంతవరకు జరగలేదు. ఓ పక్కన త్యాగ నిరతి, దీర్ఘకాల లక్ష్యం. ఆ వీడియోలో చాలా క్లియర్ గా అయినా ఆర్ఎస్ఎస్ కంటే గొప్ప సంస్థ ఈ ప్రపంచంలో లేదు, దీన్ని మించిన సంస్థనే లేదు అని చెప్పేసి మాట్లాడారు. అయితే మీరు మాట్లాడుతున్న క్రమంలో, సనాతన స్పెక్ట్రంలో మాట్లాడుతున్న క్రమంలో ఆర్ఎస్ఎస్ ముఖ్యం రెండో వైపు ఉంది అనేది మనం మాట్లాడుతున్నాం. జేపీ లాంటి మేధావి అనుకునే తెలుగు ప్రజలు మేధావి వర్గంగా చూస్తారు జేపీని, ఆయన పొగుడుతున్నాడు ఆర్ఎస్ఎస్. ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? ఇప్పుడు సుందర్ గారు కొంచెం నాకు అనుమతిస్తే కొంచెం వెనక్కి వెళ్ళి కొన్ని విషయాలు చెప్దామని అనుకుంటున్నాను. జయప్రకాష్ నారాయణ గారు నాకు మిత్రుడే. వారికి నేను ఒకప్పుడు పరిచయమే. నాకు వారి ఆఫీస్కి నేను వెళ్ళాను విజయ విహారం నడిచేటువంటి రోజుల్లో. మీరు ఇందాక ఆయన మేధావి అన్నారు, నన్ను క్షమిస్తే ఆయన మేధావి కాదని నా ఉద్దేశం. ఎందుకంటారంటే అట్లా మేధావి అందరూ అంటారు కదా, ఎందుకంటారు అందరు మేధావి అంటే మీరు ఎందుకు కాదంటారు? అంటే మేధావి అనడానికి లక్షణాలు అయితే ఉన్నాయి, నేను కొన్ని అంశాలు చెప్తాను. ఆ తర్వాత కూడా ఆయన మేధావి అని ఎవరైనా అంటే వేరే విషయం. వారి మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. అనేక సందర్భాల్లో వారు మా విజయ విహారం కష్టాల్లో ఉన్నప్పుడు కొంత ఖండించడం, లేకపోతే ఏదన్నా మాట సాయం చేయటం అవి చేశారు. నేను వారిపైన విజయ విహారం వేదిక పైన విమర్శలు చేశాను. విమర్శలు చేసిన తర్వాత కూడా వారి గురించి మంచి మాట చెప్పాలి. చాలా పెద్ద మనసుతో, సుహృద్భావంతో నాకు ఫోన్ చేయటం కానీ, మాకు సంఘీభావం తెలపడం కానీ పలు సందర్భాల్లో చేశారు. అందుచేత మొట్టమొదటి ఆ విషయాన్ని చెప్తాను. నేను ఈ మొత్తం విషయంలో నేను ఆయన ఒక కులతత్వవాదనో మతతత్వవాదనో అనుకోను, ఇప్పటికీ అనుకో. ఆయనకి కులం ఉందని లేకపోతే మతోన్మాదం ఉందని నేను అనుకోవట్లేదు. కానీ దురదృష్టం ఏంటంటే వారు మేధావి కాదు, వారు కొంత అమాయకులు. వారు కొంత విశ్లేషణ సక్రమంగా చేయలేని ఒక, అది సామర్థ్యమా బలహీనత నేను చెప్పలేను. నా అభిప్రాయం అయితే వారు సరైనటువంటి అంచనానికి జీవితంలో చాలాసార్లు రాలేదు. పదే పదే ఆ విషయం మీద వారు చెప్పినటువంటి మాటలు ఇబ్బందికరంగా ఉన్నాయి. గతంలో నేను విమర్శించాను, మరొకసారి కూడా నేను విమర్శ చేయడానికి వెనకాడు. గతంలో విమర్శించడానికి ఇప్పటికీ 2-3 సార్లు. ఎప్పుడు విమర్శించారు, ఎక్కడ విజయ విహారం పత్రికలో మీకు గురించి పత్రిక తీసుకొచ్చానండి. ఓకే అండి, మీరు చూస్తే ఇది విజయ విహారం పత్రిక. విజయ విహారం ఎప్పటిదండి? ఇది 2004 ఏప్రిల్, అంటే 20 ఏళ్ళు దాటిపోయింది. అప్పుడు ఐఎంజీబీ కుంభకోణం అని చంద్రబాబు నాయుడు గారి జీవితంలో అతిపెద్ద కుంభకోణం, ఇప్పుడు మన కంచె గచ్చిబాలు భూములు అని చెప్పేటువంటి దాన్ని మేము బయట పెట్టాము. సరే, అది పెద్ద ఫ్రాడ్, దాని గురించి మనం ఎప్పుడైనా వేరే సందర్భంలో మాట్లాడుకున్నాం. ప్రాణాలు తెగించి విజయ విహారం పనిచేసి అనేక కుంభకోణాలు బయట పెట్టింది. ఈ విషయం తర్వాతనే ఈ భూములు వెలుగులోకి రావటం, తర్వాత నెక్స్ట్ వచ్చిన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ దాని మీద పోరాడి దాన్ని తెచ్చుకోవటం, ఇవాళ దాన్ని ప్రభుత్వం అమ్మాలా లేదని ఆలోచించడం అని జరుగుతాయి. మొట్టమొదటిసారి ఈ భూముల్ని రక్షించడానికి, ఇది అన్యపరం చేయడానికి, లేదా పరోక్షంగా బహుశా తమ పరమే చేసుకోవడానికి చంద్రబాబు గారు గట్టి ప్రయత్నం చేశారు. ఇది ఐఎంజీబీ కుంభకోణం. ఇది దీంట్లోనే ఇక్కడ చూడండి, లోక్ సత్తా, ఇది ఎవరి సత్తా, ఇది ఎవరి సత్తా. ఇది 14 పేజీల వ్యాసం ఉంది. 14 పేజీలు. దానికి 4 సంచికల విజయ విహారంలో దానిపైన చర్చ జరిగింది. లోక్సత్తా జనబలం యొక్క సంపాదక వర్గ సభ్యులు కానీ, అభిమానులు కానీ మాట్లాడడం, విజయ విహారం అభిమానులు కూడా మాట్లాడడం, అట్లాగే కంటిన్యూస్ గా ఆర్గ్యుమెంట్, కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఈ విషయమే జరిగినాయి. చాలా కీలకమైన ప్రశ్నలు మేము లేవనెత్తాం. ఇవన్నీ చెప్పే ముందు సుందర్ గారు, మొట్టమొదటి జయప్రకాష్ నారాయణ గారితో నాకు ఎక్కడ
అనుభవం అనుకొని చెప్దాం అనుకుంటున్నాను. అది 2003-4 కావచ్చండి, ఇంకా ఏమైనా ఒక సంవత్సరం అటు ఇటు ఉందేమో, నేను మర్చిపోయాను. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో, బషీర్బాగ్ దగ్గర ఉన్న ప్రెస్ క్లబ్లో ఒక పెద్ద సదస్సు జరిగింది. ఎవరు పిలిచారో మర్చిపోయానండి. బహుశా హేతువాద సంఘాల వాళ్ళు, ఎవరైనా నాస్తిక సంఘాల వాళ్ళు, హేతువాద సంఘాల వాళ్ళు ఎవరైనా పిలిచారేమో అనుకుంటాను. ఆ సభలో వారు స్పీకర్గా ఉన్నారు, నేను కూడా స్పీకర్గా ఉన్నాను. వారి తర్వాత నేను స్పీకర్. నేను సాధారణంగా సభల్లో మాట్లాడేటప్పుడు ఏం పెద్ద ప్రిపరేషన్ లేకుండానే వెళ్ళి ఎక్స్టెంపోనే మాట్లాడతాను. నా పద్ధతి అదే. నాకు అంత సమయం ఉండదు, నేను అలా అనుకుని మాట్లాడతాను. కానీ వారు ఆ సభలో వారు మాట్లాడిన తర్వాత నాకంటే ముందు లేచి వారు మాట్లాడారు. వారు మాట్లాడిన విషయం ఇది ఏమిటంటే, మనకి స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణము కేవలం స్వతంత్ర పోరాటం వాళ్ళు చేసిన గొప్ప కాదు, బ్రిటిష్ వాళ్ళ పెద్ద మనసు వల్ల, వాళ్ళ మంచి మనసు వల్ల కూడా మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పాడు. జేపీ అది మొట్టమొదట ఫస్ట్ ఎన్కౌంటర్ అంటారు కదా, అలాంటిది. ఆయనతో నేను కలవడం, వారి మాటలు ప్రత్యక్షంగా వినడం. నేను వేదిక మీద కూర్చున్నప్పుడు నా బ్లడ్ మరిగిపోయి, నేను వెంటనే మైక్ పట్టుకుని, నా తర్వాత నాకే పిలిచారు వాడు నిర్వాహకులు, నేనే మాట్లాడాను. వారు బ్రిటిష్ వారి మంచి మనసు, పెద్ద మనసు, విశాలమైన మనసు అని చెప్తున్నారు కదా. నేను 2 మాటలు చెప్తానండి. వారి గొప్ప మనసు ఎట్లాంటిది బ్రిటిష్ వాళ్ళది, ఒక పార్కులు నిస్సహాయులైనటువంటి, ఏ రకమైనటువంటి ఆయుధాలు లేనటువంటి, నిరాయుధులైనటువంటి ప్రజలు, ఒక జెన్యూన్ రీజన్, మా నాయకులు అరెస్ట్ అయ్యారనే కారణంతో వేలాది మంది ఒక సభ జరుపుకుంటుంటే, ఆ సభలో వెళ్ళడానికి దారి లేకుండా అన్ని దారులు మూసేసి, ట్యాంకులు తీసుకొచ్చి, తుపాకులు తీసుకొచ్చి, అమాయకులైనటువంటి నిరపరాధులైనటువంటి జనం మీద, నిరాయుధులైన జనం మీద కాల్పులు కాల్చి 1500 మందికి పైగా పొట్టన పెట్టుకున్నటువంటి పెద్ద మనసు వారిది. జలియన్వాలాబాగ్. ఆ తర్వాత కూడా దుర్మార్గుడైనటువంటి డయర్కి బ్రిటన్ లో సన్మానం చేశారు, కానీ ఎటువంటి శిక్ష, ఎటువంటి చిన్న పనిష్మెంట్ జరగలేదు. ఇలాంటి చాలా చెప్తాను. కిసాఖానీ బజార్ లో 100 మంది చచ్చిపోయారు. బెంగాల్ క్షేమం పేరు మీద 8 లక్షల 40 లక్షల మంది దాకా, 40 లక్షల మంది దాకా ప్రజలు చచ్చిపోయారు. ఇదంతా బ్రిటిష్ వాళ్ళ పెద్ద మనసు లెక్కే. నేనేమంటానంటే, భారతీయుల యొక్క మనసు కూడా చెప్పాలిగా. ఇంత దుర్మార్గం వాళ్ళు చేసిన తర్వాత, భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్రోద్యమం ఉధృతంగా జరుగుతున్నటువంటి రోజుల్లో కూడా భారతదేశం వీధుల్లో బ్రిటిష్ వాళ్ళ యొక్క కుటుంబాలు, తెల్లవాళ్ళ యొక్క కుటుంబాలు, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క స్త్రీలు, వాళ్ళ యొక్క పురుషులు ఎటువంటి భయం లేకుండా చక్కగా తిరిగారు. కానీ వాళ్ళని ఎవరైనా చంపుతారనే విధానంగా లేకుండా, మనం ఈ విధానం మీద పోరాటాలు తప్పితే వ్యక్తులపైన కాదు, మనం ఎవరిపైన ద్వేషంతో కాదు, వారితో ప్రేమతోటే పోరాడాలని ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైన పోరాటం భారతదేశంలో నడిచింది. శాసన ఉల్లంఘన కావచ్చు, మరొకటి కావచ్చు. అటువంటి ట్రైనింగ్ ఇచ్చి నడిపించినటువంటి గాంధీ గారి నాయకత్వం వాటి వల్ల ఇవాళ ఒక అత్యంత నాగరికమైనటువంటి పోరాటం మనకు జరుగుతుంది. ఇవాళ ఇంత గొప్ప పోరాటం జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోక తప్పనిసరి పరిస్థితి వచ్చి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, క్విట్ ఇండియాలో లక్షల మంది అరెస్ట్ అయిన తర్వాత, మాతంగిని ఆసరావు అనేటువంటి వాళ్ళు బుల్లెట్లకి ఎదురెళ్ళిన తర్వాత, ఒక పెద్ద మనిషి బయటకు వచ్చి, ఇది బ్రిటిష్ వాళ్ళ పెద్ద మనసు వల్ల జరిగిందంటే దాన్ని మీరు మేధావితనం అంటారని నేను అడుగుతున్నాను. నేను సిగ్గుతో అడుగుతున్నాను ఈ మాట. ఇది వారితో నాకు మొదటి ఎన్కౌంటర్. ఇంక ఇలాంటివి చాలా చెప్తానండి నేను. లోక్సత్తా అనేటువంటిది, లోక్సత్తా అనేది మరాఠీలో ఒక పత్రిక పేరు. అదేమి ఇక్కడ ఈనాడు ఎలాగో అలాగనమాట. వారు నార్త్ ఇండియాలో అన్ని చోట్ల కూడా IAS లో పనిచేశారు కాబట్టి ఆ పేరు పెట్టి లోక్సత్తా అనే సంస్థని రూపొందించారు. మంచిదే. కానీ ఆ సంస్థ పనిచేసే కాలంలో మేము పనిచేసాం. దాన్ని వారు స్వతంత్ర పోరాటం అని చెప్పారు. రెండో స్వతంత్ర పోరాటం. కానీ ఎవరు ఏ త్యాగాలు చేయక్కర్లేదు. అప్పుడప్పుడు మీరు సాయంత్రం ఏదైనా జనరల్ గా సర్వీస్, మీ పనులు మీరు చేసుకుంటూ కొంచెం సర్వీస్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ మాటల పట్ల మేము ఆ రోజు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తాం. అలా ఎక్కడైనా స్వాతంత్ర పోరాటం మన దగ్గర కాదు, ఎక్కడైనా జరిగిందా? దాని స్వాతంత్ర పోరాటం అనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉద్యమం చెప్పుకోండి. అలా కాకుండా మీ దగ్గర వాళ్ళు కేవలం కొన్ని ఒక లిమిటెడ్ ఇష్యూస్ తీసుకుని టేకప్ చేసి, ఇప్పుడు బాగా రిటైర్ అయినటువంటి వారి దగ్గర ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ సంస్థలు అన్ని అవినీతితో లొకలొకలాడుతున్నాయి. అవినీతిలో మునిగి తేలినటువంటి సబ్ రిజిస్ట్రారో, లేకపోతే నేను వ్యక్తులు చూశాను కూడా చెప్తున్నాను, సబ్ రిజిస్ట్రార్లో లేకపోతే రోజు లంచాలు పట్టుకుని మరిగినటువంటి రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళు రిటైర్ అయ్యి తర్వాత లోక్సత్తాలో జాయిన్ అయ్యారు. లోక్సత్తా నాయకులుగా వాళ్ళే సమాజంలో ఎలా ఉండాలో మాట్లాడేవారు. ఇది మాకు బాధగా ఉండేది. వీళ్ళకి ఎవరు త్యాగం చేయక్కర్లేదు, అసలు ఏం అవసరం లేదు అని ఏదో పౌర సంస్థలని సేవ చేయిస్తామని రకరకాల పద్ధతులు డిఫరెంట్ టెక్నిక్తో ఉద్యమం చేశాడు. దాన్ని నాకన్నా అభ్యంతరం అంటే, స్వాతంత్ర పోరాటంలో మాతంగిని హజ్రా బుల్లెట్లకు ఎదురెళ్ళి చచ్చిపోయింది. నేను వందల వేల పేర్లు చెప్తాను. ఇప్పుడు స్వతంత్ర పోరాటం అని రెండో స్వతంత్ర పోరాటం చెప్పి త్యాగం చేయట్లేదు. స్వతంత్ర పోరాటం ఎలా అయిందని నేను అడుగుతున్నాను. తర్వాత దేశ ప్రజలకు సంబంధించిన జెన్యూన్ ఇష్యూస్ మీద ఎప్పుడూ జేపీ గారు మాట్లాడలేదు, మాట్లాడడానికి ప్రయత్నం కూడా చేయలేదు. మా అనుభవం ఏంటంటే,
ఒకసారి మేము జయభారత్ ఉద్యమం నడుపుతున్నప్పుడు ఒక లోక్సత్తా నాయకుడు ఒక ఆయన మా మీటింగ్కి వచ్చి మాకు కొన్ని నీతులు అవి చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ విజయవాడ నడుస్తుంది. నేను ఆయనకి హెచ్చరించాను, మీరు మాకు నీతులు చెప్పే ప్రయత్నం చేయకండి. మీకు నాకు ఒకటే మాట ఏమిటంటే, నేను ఒక 30 విషయాలు చెప్తాను సమస్యలు, ఒక్కటైనా లోక్సత్తా మాట్లాడుతుందా తీవ్రమైన విషయాలు, అవినీతి లేకపోతే కులము లేకపోతే మతం ఏవైనా, నేను 30 చెప్తాను, మీరు ఒకటైనా మాట్లాడతారా? మీరు ఏదైనా ఒకటి వెతికి చెప్పండి, మేము మాట్లాడపోతారండి, ఏదైనా మాట్లాడతాం. మా 30 ఎక్కలేదు, ఏదో ఒకటి చెప్పండి, మేము స్టేట్మెంట్ ఇస్తాము, మా బలాన్ని బట్టి కార్యాచరణలోకి వెళ్తాము, ఊరేగింపులోకి వస్తాము. మీరు అన్నిటి మీద రాలేరు, మాట్లాడలేరు, అందరికీ తెలిసిన విషయం. మీరు మాకు వచ్చి చెప్పడం ఏంటి, మాకేం చెప్పాల్సిన అవసరం లేదు అని మేము ఆయనకు అప్పుడు పంపించాం. ఇది నేర చరిత్రలు అనేటువంటి పేరు మీద ఆయనకి ప్రధానమైనటువంటి పత్రిక ఈనాడు అండగా ఉండింది. ఈనాడు అండగా దానికి కూడా చిన్న విషయం చెప్తాను అనుకున్నాను. వ్యక్తిగతంగా నేను జయప్రకాష్ నారాయణ కలిసి కూడా ఈ మాటలు అడిగాను. అంతకుముందు ఎన్టీ రామారావు గారికి కార్యదర్శిగా ఉన్నారు జయప్రకాష్ నారాయణ గారు. ఎప్పుడు 1994లో ఎన్టీ రామారావు గారిని గద్దె దించి చంద్రబాబు నాయుడిని ఎక్కించడం అనేది జరుగుతున్నటువంటి క్రమంలో ఈనాడు పత్రిక పోషించినటువంటి పాత్ర అందరికీ తెలుసు. వైస్రాయ్ హోటల్ దగ్గర ఏం జరిగింది, ఎమ్మెల్యేలు ఏ విధంగా దాచిపెట్టారు, లేని ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా ఎలా చలామణి చేశారు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. ఆయన మీద చెప్పులు ఎలా వేయించారు, ఇవన్నీ తెలిసిన విషయాలే. ఈనాడు వారి రామోజీరావు గారు బ్రతుకున్నప్పుడు వారి ఇంటర్వ్యూస్ లోనే మేము కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఇది చేద్దాం అనుకున్నాం, ఇది చేసామని ఆయన గొప్పగా చెప్పుకున్నాడు, అది గొప్ప లేదు. అంచేత ఒక పొలిటికల్ ఇంటెన్షన్ తో ఒక ఉద్దేశాలతో పత్రిక నడిపి అభిప్రాయాలను రుద్దేటువంటి ప్రయత్నం ఈనాడు చేసింది అనేది ఆరోపణ. నేను ఇవాళకి ఆరోపణ కట్టుకుంటున్నాను. అయితే నేనేమంటున్నానంటే ఒక చిన్న విషయం చెప్తానండి మీకు. చరిత్రలో చాలా కీలకమైన ఘట్టం ఇది. అంటే ఎన్టీ రామారావుకి ఎలా ద్రోహం జరిగిందని మేము విజయవిహారంలో సీరియల్ రాసాము. ఎన్టీ రామారావు గారికి ఎలాంటి ద్రోహం చేశారు, ఎవరు ద్రోహం చేశారు అనే అంశాలు మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ కి ఎవరు ద్రోహం చేశారని మా పత్రికలో ఒక సీరియల్ ని నడిచిందంటే, అంతకుముందు కూడా ఇష్యూ మేము పదే టచ్ చేసింది. లక్ష్మీభారతి గారు ఆ రోజు విషయాలు ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆవిడ రాయటం అనేది జరిగింది. ఆవిడ చెప్తుంటే నేను రాశాను దాన్ని. ఆవిడ విషయాల్ని ఆవిడ మనసులో ఆవిడ అంతరంగ ఆవేదనని అది కంప్లీట్ కాలేదు. అప్పుడు విజయవారం తర్వాత ఆగిపోయింది. కానీ ఈ సీరియల్కి ముందు నేను జేపీ గారి దగ్గర వెళ్ళాను. అంటే నాకు కొన్ని చరిత్రలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది తెలుసుకుందామని వెళ్ళాను. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు వారి మద్దతు కోల్పోయి కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి క్యాంపులోకి వెళ్ళిన తర్వాత, వైస్రాయ్ హోటల్లో వాళ్ళు ఉన్న తర్వాత బల పరీక్షకి అసెంబ్లీ వేదికగా ఉన్నదండి. బల పరీక్ష రోజు ఎన్టీ రామారావు గారు నిజంగా ఎమ్మెల్యేలు అంతమంది అప్పటికే అటు వెళ్ళిపోయారా లేదా అనేది ఎవరికి తెలియదు, దేవరహస్యాలు ఇవన్నీ. ఇన్ కేసు వెళ్ళిపోయి ఉన్నా సరే రామారావు గారు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడితే ఏం జరుగుతుందని రాష్ట్రం అంతా తీవ్రంగా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దిగిపోయేటువంటి మనిషి కూడా మాట్లాడడం అసెంబ్లీ వేదిక మీద చాలా పెద్ద చరిత్ర అది. విపి సింగ్ గారు రిజైన్ చేసేటప్పుడు ఆయన ఇచ్చిన స్పీచ్ కానీ, వాజ్పేయి గారు 2 సార్లు ప్రధానిగా ఒకసారి ఒక ఓటు తేడాతో ఓడిపోవడం మీకు తెలుసు అనుకుంటారు. అప్పుడు వారు మాట్లాడిన దేశం అంతా కూడా అది కదిలించినాయి రకరకాల శ్రేణులు. ఎన్టీఆర్ ఆల్రెడీ మాస్ నాయకుడు, ఆయన మాట్లాడి ఉంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ రాజకీయ భిక్ష పెట్టినవాడు. అది ఎలా ఉండేది తెలియదు. కానీ ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు, ఆయన రిజైన్ చేశాడు. ఆ రిజిగ్నేషన్ పేపర్ స్పీకర్కి సబ్మిట్ చేశారు. మర్నాడు ఎన్టీ రామారావు గారు ఏం చెప్పాడంటే, నేను రిజైన్ చేయలేదు, నా చేత ఎవరో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు, నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు, లేదా తీసేసుకున్నారు, ఇలాంటి ఆరోపణ చేశాడు. ఈ సబ్మిట్ చేసిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు, వారు కార్యదర్శి. దానికి నేను ఇదే డౌట్ వారిని అడిగాను. నేను అడిగింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ క్రితం రోజు కొంతమంది ఎమ్మెల్యేలు జాగ్రత్త పెట్టుకుని వైస్రాయ్లో ఉన్నారు, ఈనాడు మద్దతు ఉంది, చాలా నడుస్తుంది. కానీ వారు నిద్రపోయినప్పుడు కళ్ళ దేవుడు కనిపించి చంద్రబాబు నాయుడు గారు మీకు ఏం కావాలి అని అడిగితే అందరిని చక్కబెట్టని బాగానే ఉంది, కానీ ఒక్కవేళ పెద్ద ఆయన కనుక వచ్చి అసెంబ్లీలో మాట్లాడి ఎమోషనల్ అయితే ఎంతమంది ఉంటారో కష్టం చెప్పలేము, ఏడ్ చేసి వెళ్ళిపోతారు. చేత వారు కొంచెం అసెంబ్లీకి రాకుండా ఉంటే ఆ వరం అని దేవుడిని అడిగేవాడు. అవునా అన్నారు. మరి అవునా అన్నారు. చంద్రబాబు యొక్క కళని మీరు ఎందుకు నెరవేర్చారు అడిగారు. చంద్రబాబు యొక్క కళని ఆయన అసెంబ్లీకి రాకూడదు, ఎందుకు నెరవేర్చారు క్వశ్చన్. ఆయన అసెంబ్లీకి రాకుండా రిజైన్ ఎవరు చేయించారు, సంబంధం లేకుండా ఉత్తరాంధ్ర దగ్గరికి వెళ్ళి సభలు ఎవరు పెట్టించారు, అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్రలో కాదు, అసెంబ్లీలో జరుగుతుంది బల పరీక్ష. ఇప్పుడు అక్కడెక్కడో సభలు పెట్టి ఇక్కడికి వచ్చి ఆయన ఆ యుద్ధ క్షేత్రానికి వెళ్ళకుండా రిజైన్ చేయించారు. మర్నాడు రామారావు గారు నేను చేయలేదని చెప్తున్నాడు.
ఎవరో ఆ చంద్రబాబు ఆ సమయంలో రామారావు గారి ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి మంచినీళ్ళు ఇచ్చేవాడు కూడా నమ్మలేని పరిస్థితి. ఎవరు చంద్రబాబు మనిషి, ఎవరు ఆయన సొంత మనిషి, ఎవరు ఆయనకు విధేయులు, ఎవరికి తెలియదు. చాలా తీవ్రమైన పరిస్థితి అండి. మీకు ఆ రోజు గుర్తుంటే ఆయన డబ్బుల్లో నగలను ఎక్కడ పెట్టడం, లేకపోతే కొంతమంది తీసుకుపోయారంటే తర్వాత లక్ష్యపరచడం, అలా అనేక సంఘటనలు ఎవరిని నమ్మలేదు. ఏ నాయకుడిని నమ్మలేదు. ఇక్కడి నుంచి బయలుదేరటం, అక్కడికి వెళ్ళి మళ్ళీ వారికి చంద్రబాబు దగ్గర తేలడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన రిజైన్ చేయలేదు అని నేను చెప్తే దానికి చాలా ఇంపార్టెన్స్. నేను జేపీ గారు అనేది మీరు వారి యొక్క కార్యదర్శి, మీరు ఆ రిజిగ్నేషన్ మీద నేను సంతకం తీసుకున్నానని చెప్పారు. నేను అనేది అంటే ఇది కావాలి చంద్రబాబు నాయుడు, ఇది మీరు ఎందుకు చేశారు? ఆయన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడుతుంటే బాగుండేది కదా. మొత్తం కోట్ల మంది ప్రజల వీధుల్లోకి వచ్చేవారు, చాలా ఎమోషనల్ అయ్యేవారు. అసెంబ్లీలో కూడా వాతావరణం వేరే ఉండేది. ఆయన ఒక బాధ పెట్టి కన్నీరు పెట్టి ఉంటాయి అంటే అయిపోయింది అప్పటికి ఆ ఇష్యూ, అవసరం లేదు, ఆ ఫీల్డ్ మారిపోయిందని కట్ చేశారు. నేనేమంటానంటే ఇది వారు తెలిసి చేశారని నేను జయప్రకాష్ నారాయణ గారు ఎవరికైనా ఒకళ్ళకి తాబేదారి కింద ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి ఉపయోగపడే వ్యక్తి అని నేను అనుకోను. నాకు ఆర్మీ గౌరవం, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. అది ఇన్నోసెంట్ గాను అన్ఇంటెన్షనల్ గాను వారు ఎగ్జాక్ట్ గా ఈ మిషన్ లో ఏం కావాలో ఆ పనికి ఉపయోగపడ్డారని నా బాధ, నా ఆవేదన. అది గొప్ప చారిత్రకమైన మలిపోయింది. అది ఈజీగా ఆయన రిజైన్ చేశారు కాబట్టి ఇంకా బలపరీక్ష అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయినాడు. ఈయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని చక్కబెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ వెనక్కి రావటం మొదలు పెట్టారు. అదేదో కొంచెం ముందుకెళ్ళి జరిగేలోపు ఆయన చనిపోయాడు. ఆ తర్వాత రామారావు వారసత్వాన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆయన షాప్ పెట్టి చనిపోయినటువంటి దాన్ని పక్కన పెట్టి వాళ్ళు చక్కగా క్లెయిమ్ చేసుకుంటాడు. రామారావుని శత్రువుగా మాట్లాడి రకరకాల మాటలు మాట్లాడిన వాడు. ప్రతి ఒక్క మనిషిని ఆయనతో ఆ రోజు ఉన్నటువంటి హరికృష్ణ కానీ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ వీళ్ళంతా కూడా తర్వాత బయటకు వచ్చేసారు. అందరినీ కూడా ఒక మెస్మరైజ్ చేయగలిగారని తెలిసింది. ఇప్పుడు ఈ చరిత్రలో మనం పోయే ముందు నేను అనేది ఏంటంటే ఇది వారు పోషించిన కీలకమైన పాత్ర. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత నేను ఈ లోక్సత్తా ఉద్యమాన్ని ప్రారంభించాలని బయటకు వచ్చి లోక్సత్తా, దిస్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ నెంబర్ 1. ఎంటైర్ జీవితంలో ఆయన వెనకాల ఈనాడు అనేటువంటిది ఉన్నది. అనేక కీలక సందర్భాల్లో ఎప్పుడు ఈనాడుకు వ్యతిరేకంగా నోరిప్పడానికి వారు ఇష్టపడలేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీకు అందరికీ తెలుసు, రామోజీ ఫిలిం సిటీ నిర్మాణంలో ఆ రోజు చాలా అసైన్మెంట్ భూములు ఉన్నాయి, దేశం అందరికీ తెలిసిన విషయమే. కానీ వాటిని ఎప్పుడు ఆయన మాట్లాడలేదు. పోనివ్వండి, కానీ మార్గదర్శి మన కుంభకోణం అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రోడ్డు మీదకి వచ్చి దాని మీద కేసు పెట్టి దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి చేసినప్పుడు అదొక పెద్ద సంచలనం. అంటే ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా డిపాజిట్ సేకరించాడు. ఆ కేసు ఇప్పుడు వారు చచ్చిపోయారు కాబట్టి మూసారు, ఏదో సంథింగ్ ఏం జరిగిందో మరి ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నట్టు చేయించుకున్నారు, నాకైతే తెలియదు. ఈ సందర్భంలో అవినీతి అక్రమాల మీద లోక్సత్తా వారి యొక్క యాడ్ని నేను విమర్శించాను. ఇప్పుడు దుర్మార్గులందరినీ కూడా సమాధానం చెప్పే లోక్సత్తా నాయకుడైనటువంటి ఈయన ప్రకటన ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, మేము ఆర్బీఐ ఉంది ఇలాంటి విషయాలు చూసుకోవడం కానీ, నేను అనేది రిజర్వ్ బ్యాంక్ ఉందండి, ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది, పోలీస్ స్టేషన్లు కూడా ఉన్నాయి, ఇలా న్యాయస్థానాలు ఉన్నాయి, లోక్సత్తా ఎందుకని అడుగుతాను. ఎందుకంటే మీరు ఎందుకు అడుగుతారు లోక్సత్తాని? రామోజీరావు గారి విషయం వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఉందని తేలిగ్గా చెప్పగలుగుతున్నారు కదా, మిగతా విషయాలు మీరు ఎందుకు మాట్లాడటం? అక్కడ దాన్ని చూసుకోవడానికి ఏం ఫోరమ్స్ లేవా? మాట్లాడేవాళ్ళు లేడా? చాలా ఘోరంగా ఇది. ఇలాంటివి నేను చాలా చెప్పగలుగుతాను, చాలా బాధాకరమైన విషయాలు. అయితే వారు 2004లో ఈ ఇష్యూ మేము రిలీజ్ చేసినప్పుడు వారు నేర చరిత్రల జాబితా ఒకటి తయారు చేసి పబ్లిక్ ముందు పెట్టారు. ఈ నేర చరిత్రల జాబితా యొక్క తయారీ యొక్క వారు ఎంచుకున్న ప్రాతిపదిక నేను సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాను. ఏం ప్రాతిపదిక? ప్రాతిపదిక ఏమీ లేదు. మీ పేరు మీద ఎఫ్ఐఆర్ ఉంటే మీరు నేర చరిత్రుడు. మన దేశంలో ఎవరు నేరం చేయిస్తారో వారి పేరు మీద ఎఫ్ఐఆర్లు రావు, ఎవరు నేరం చేస్తారో వారి పేరు మీద ఎఫ్ఐఆర్లు వస్తాయి. మొత్తం ఏ ఉద్యమకారుని అడిగినా సరే కొంచెం భారతదేశం మీద అవగాహన ఉంటుంది. వాళ్ళ కులాల నిలయ అగ్ర కులాల యొక్క స్థావరాలుగా ఉన్నాయి పోలీస్ స్టేషన్లు, ఈవెన్ న్యాయస్థానాలు కూడా చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ బీసీలు లేరు, ఎస్సీలు లేరు, రిసీవ్ చేసుకునేవాళ్ళు లేరు. ఒకవేళ ఒక సిఐ గారు ఒక దళితుడు కానీ ఒక కింది కులాలకు చెందినవాడు కానీ వెళ్తే కింద ఎస్ఐగా ఉన్నటువంటి రెడ్డి గారు పైన ఉన్నటువంటి కమిషనర్ తో డైరెక్ట్ గా మాట్లాడబడితే ఈయన డమ్మి అవుతాడు. మన కళ్ళ ముందు జరుగుతున్న విషయాలు ఇవన్నీ. అంచేత ఇంత స్పష్టంగా అగ్ర కులాలు దారుణమైన నేరాలు చేస్తే దాన్ని ఎఫ్ఐఆర్ ను రిజిస్టర్ చేయించగలుగుతామా? ఎన్ని చోట్ల రిజిస్టర్ అవుతుంది? ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఆ ఎఫ్ఐఆర్ మీద సమగ్రమైన ప్రాసిక్యూషన్ జరుగుతుందా? మరి డబ్బును వాళ్ళ చేస్తే అదే విధంగా శిక్షలు జరుగుతున్నాయి. ఇంత స్పష్టంగా ఉండగా ఇవేమీ సంబంధం లేదు. పోలీసులు తయారు చేసినట్టు ఎఫ్ఐఆర్ మాకు వేదం లాంటిది, దాని పేరు మీద నేర చరిత్రల జాబితా తయారు చేయడం అనేది నేనైతే అభ్యంతరకరం ఫీల్. రెండో విషయం, నేరం అంటే ఏమిటి? నేరం అంటే వాళ్ళు ఏదో ఇండివిజువల్ గా చేసిన హత్యను దొమ్మినో, కానీ భారతదేశంలో సువ్యవస్థితమైనటువంటి అత్యంత దారుణమైన నేరం చేయడం అనేది మతోన్మాదాన్ని స్ప్రెడ్ చేయడం నేరమా కాదు? కులాహంకారాన్ని స్ప్రెడ్ చేయడం నేరమా కాదు?
వేల లక్షల మంది మెదళ్ళని అత్యంత దారుణమైన నినాదాలతో హిందువులం బంధువులం అనో లేకపోతే ముస్లిం జావో పాకిస్తాన్ పాకిస్తాన్ యా ఖబరస్థాన్ అనే నినాదాలు ఇవ్వడం కానీ గోడల మీద నేరమా కాదా? ఇవన్నీ జరగడం నేరమా కాదా? ప్రతి దాని యొక్క నిర్మాణం ఏ రోజు కూడా మతోన్మాదం అనేది ఈయన దృష్టిలో నేరం కాదు. దాని గురించి మాట్లాడిన మనిషే కాదు. ఏ రోజు మాట్లాడు. ఇప్పుడు RSS దగ్గరికి ఆయన ఓపెన్ గా మాట్లాడినందుకు నేను JP గారికి అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ ఓపెన్ గా వచ్చారు కదా మీరు ఈ విషయం మీద. ఇప్పటిదాకా సగం సగమే వచ్చారు. మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. ప్రజలు ఇప్పుడు గమనించగలుగుతారు. ఆకాశము నుంచి శంభుని శరము నుంచి అక్కడి నుంచి ఆకాశం నుంచి గంగాదేవట ఇక్కడ శివుడి నెత్తిమి పడింది. శివుడి నెత్తి మీద నుంచి హిమాలయాల మీద పడింది. అక్కడి నుంచి కిందకి భూమి మీద, అక్కడి నుంచి ఎక్కడికో మళ్ళీ సముద్రంలోకి, అక్కడి నుంచి పాతాళ లోకానికి వెళ్ళింది అని పెక్కు భంగుల్ వివేక భ్రష్ట సంపాతములని ఏనుగు లక్ష్మణ కవి గారు భర్తృహరి నీతి శతకాన్ని రాసు గొప్ప వద్యం రాశాడు. వీరిని చూస్తే అదే అనిపిస్తుంది. ఎక్కడి లోక్సత్తా, ఎక్కడి RSS వారి పాదసేవ, ఎక్కడ మేధావితనము, ఎక్కడ ఉద్యమాలు, ఏమిటి పరిస్థితి? ఇప్పటికైనా ప్రజలకి అర్థమవుతున్న విషయం అనేది నేను మాట్లాడుతున్నాను. ఇంకా వారు మాట్లాడిన విషయాల్లో ఇప్పుడు నేను ఈ లోక్సత్తా ఇది ఎవరి సత్తా అని మేము ఎప్పుడైతే దీన్ని ప్రశ్నించామో మా ప్రధానమైన ప్రశ్నలు ఇవే. మీకు ఆశ్చర్యమైన విషయం చెప్తాను. దీంట్లో చాలా ఫేమస్ గా ఉన్నటువంటి నేరాలు చేసినటువంటి వ్యక్తులు మిస్ అయ్యారు. ఒకటి కాదు, ఆయన మీద 15 ఎఫ్ఐఆర్లు 10-12 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. నేను మొత్తం లిస్ట్ చేశాను. ఈ ఎఫ్ఐఆర్లు ఉండగా ఆయన లిస్టులో లేడు. నేర చరిత్రలు చెప్తారు. ఆయన పేరు మీద ప్రాసిక్యూషన్ జరగకుండా దాన్ని CBIకి అప్పచెప్పడం, CBIని ప్రాసిక్యూషన్ చేయకుండా హోమ్ మినిస్ట్రీ అడ్డు తగలడం, వాళ్ళ పర్మిషన్ ఇవ్వకపోవడం. వాళ్ళు చాలా కాలం పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి మేము దీన్ని క్లోజ్ చేస్తున్నాం అని చెప్పడం. ఆ క్లోజ్ చేసిన దాన్ని క్లీన్ చిట్ గా అబద్ధాలు చెప్తూ ఈనాడు లాంటి పత్రికలో రాయించుకోవడం. మీకు అర్థమవుతుందా? హోమ్ మినిస్ట్రీ క్లోజ్ చేసింది కానీ ఆయన నేరం చేయలేదని ఎవరు చెప్పలే. ఆయన తయారు చేసినటువంటి లీజ్ డీడ్ అని తప్పుడు లీడ్లు అని వాళ్ళు అప్పుడే చెప్పారు. ఇప్పుడు ఈ క్లీన్ చిట్ పేరు మీద ఆయన చలామణి కావడం జరిగితే ఈ లోక్సత్తా ఎవరి సత్తా అనేటువంటి వాళ్ళు ఆయన పేరుని ఎక్కడా పెట్టలేదు. వెంకయ్య నాయుడు గారు దళితులకు సంబంధించినటువంటి పేదవాళ్ళకి సంబంధించిన భూమిని కబ్జా పెట్టాడు, చాలా సంవత్సరాలు అనుభవించాడు. మొదట అది బయటకు వచ్చినప్పుడు మేము అలాంటి పనులు ఎక్కడ చేసాం అన్నాడు. తర్వాత ఆ వెంకయ్య నాయుడు గారు స్వయంగా ఈ భూములు సరెండర్ చేసేస్తాను ఇంతకాలం అనుభవించారు. చట్ట ప్రకారం నేరం అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వారి పేరు లేదు. ఇలాంటి పేర్లు చాలా రాశాం మేము. వీళ్ళందరి పేర్లు ఎందుకు లేవు? వీరందరికీ రామోజీరావు గారితో మాత్రమే ఎందుకు స్నేహం ఉంది? వీరందరూ ఒకటే కమ్యూనిటీకి ఎందుకు చెందుతారు? ఇవన్నీ అడిగి ఒకటే కమ్యూనిటీకి చెందిన వాళ్ళ పేర్ల నుంచి ఎందుకు తుడిచివేయబడుతున్నాయి? IMGB కుంభకోణం ఇష్యూ అనేది తెచ్చాం. చంద్రబాబు నాయుడు గారి మీద FIR 1500 కోట్లకు సంబంధించి ఆ రోజుల్లో దాఖలవుతున్న ముఖ్యమంత్రి మీద వారు దాఖలు అవ్వకపోతే వారి దృష్టిలో నేర చరిత్రలు కాదు. పూలందేవి లాంటి వాళ్ళు నేర చరిత్రలుగా ముద్రపడే ఆవిడ పేరు FIR ఉంది కాబట్టి. పూలందేవి భారతదేశ పార్లమెంట్ లో అడుగు పెట్టడం అనేది ఒక బలహీన కులాలకు చెందినటువంటి ఒక మహిళ జీవితంలో ఘోరమైన అన్యాయాలు ఎదుర్కొన్న తర్వాత ఆమె తిరగబడి దాని మీద పోరాడి, సరే ఆ పోరాటం సక్రమైన పత్రాలు కాకపోవచ్చు, నేను ఆవిడ వీలైన పత్రాలు చేసింది. తర్వాత బయటకు వచ్చి ఆవిడ మళ్ళీ భారతదేశంలో పోటీ చేయడం అనేది, పార్లమెంట్కి పోటీ చేయడం నెగ్గడం అనేది గొప్ప విషయం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఈ నేర చరిత్రను నిరూపించడానికి తప్పితే అసలైనటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద కుంభకోణాలు వాళ్ళు ఎవరు రారు దీంట్లో. మతోన్మాదాన్ని గురించి రథయాత్ర చేసినటువంటి అద్వానీ గారు భారతదేశంలో ఆయన రథచక్రం తిరిగిన ప్రతి చోట మత కలవడం జరిగింది. ప్రతి చోట ఆ చక్రం వెళ్ళడం అక్కడ కలవడం. బొంబాయిలో జరిగినాయి, హైదరాబాద్ లో ఎన్ని చోట్ల చెప్పాలి? ఇంత తీవ్రమైనటువంటి ఆ నినాదాలు కూడా అవే ఇచ్చారు. నేను ఇందాక చెప్పాను మీకు, ముస్లిం జావో పాకిస్తాన్ పాకిస్తాన్ ఖబరస్థాన్ అవరికి దక్కా మానవుని క్లియర్ గా ప్లాన్ చేశారు, క్లియర్ గా దాన్ని డిమాలిష్ చేశాడు. కళ్యాణ్ సింగ్ గారు జాతి మొత్తాన్ని నమ్మించి ముఖ్యమంత్రి హోదాలో ఉండి మేము దీన్ని కోరనివ్వము అని సుప్రీంకోర్టుని అలాగే భారత కేంద్ర ప్రభుత్వాన్ని అందరినీ చీట్ చేయడం అని జరిగింది. వీళ్ళు ఎవరు కూడా అంటే ఆయన ఇక్కడ రాష్ట్రం మనిషి కాదనుకోండి, ఇక్కడ పాల్గొనే వాళ్ళు లిస్ట్ ఇచ్చాం మేము. ఆర్ఎ నరేంద్ర గారు బాబ్రీ మసీద్ డిమాలిషన్ కంటే ముందు ఒక చిన్న అటెంప్ట్ జరిగిందండి ఆ రోజుల్లో. ఆ డిమాలిషన్ లో ఆయన పాల్గొన్న ఫోటోలు కూడా మేము ప్రింట్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ఆయన ఆర్ఎ నరేంద్ర గారు లిస్ట్ లో వస్తాడు, రాడు. వాళ్ళు ఎవరు కూడా లిస్టులోకి రారు. అంచేత ఈ మతోన్మాద నేరం అనేది నేరమే కాదు. అసలు మతోన్మాద నేరం కాదు, కులాధిపత్య నేరం కాదని చెప్పడానికి ఈ నేర చరిత్ర లిస్టు తయారు చేశారని నాకు అనుమానం. ప్రజల యొక్క దృష్టిని మళ్లింపజేద్దాము, దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు డిస్కషన్కి రాకూడదు అని చెప్పడానికి తయారు చేశారా? ఈ రకమైనటువంటి ప్రజలు ఎదుర్కొంటే ఎప్పుడైనా కుల ఉన్మాదం జరిగినటువంటి సంఘటనలు జరిగితే, ఎవరైనా దాడులు జరిగితే, ఎన్ని జరిగినాయి మన దగ్గర ఆ రోజు నుంచి వాళ్ళ దాకా చెప్పాలంటే కారంచేడు, నీరుకొండ, లేకపోతే చుండూరు, లేకపోతే పాదిరికుప్పం, ఇంకా అంతకుముందు ఇక్కడ మనకి ఈ మధ్య కొత్తపల్లి ఇలాంటి ఎప్పుడైనా లోక్సత్తా కార్యకర్తలు మాట్లాడడం నేను చూడండి నా మటుకు. పైపెచ్చు ఇప్పుడు వర్గీకరణ ఉద్యమం అనేది MRPS మందకృష్ణ గారు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కార్యకర్తలు బస్సు తగలబెడితే నువ్వు బయటకు వచ్చి బస్సు ఎట్లా తగలబెడతారు మీరు ప్రకటన ఇవ్వడం జరిగింది. అంటే కోట్ల మంది ప్రజలకు మేలు చేసే వర్గీకరణ గురించి ఆయన గట్టిగా మాట్లాడింది ఎక్కడా లేదు.
మాట్లాడితే ఎవరికి ఆయన విచిత్రమైన భాషలో మాట్లాడతాడు. ఆ భాషలో మాట్లాడింది అల్టిమేట్ గా ఏం చెప్తున్నాడు నారాయణరెడ్డికి తెలుసుకోవడం కష్టం, మరి ప్రజలు ఎలా తెలుసుకుంటారో నాకు తెలియదు. అలా కాకుండా మరి కొల్లేరులో వాగు, ఆ వాగు సంబంధించినటువంటి కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, ఫలానా బండ్ ఆ లెవెల్లో ముప్పు ప్రాంతంలో ఖాళీ చేయకపోతే కనుక ఇబ్బంది అని. ఆశ్చర్యం అంటే కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఉద్యమం చేయొచ్చు అని నాకు తెలియదు, వారు చేశారు ఆ ప్రాంతాలకి. నా ప్రశ్న ఏంటంటే ఎవరైతే బాధిత రైతులు ఉన్నారో వాళ్ళు ఒక ఉన్నత సామాజిక వర్గాలకు చెందినవారు కాబట్టి మీరు వెళ్ళారని. మరి అదే పేదలుగా ఉన్న చోట, అదే దళితులు ఉన్న చోట మీరు చట్టాలు మాట్లాడుతున్నారు, వాటిని ఉల్లంఘించకూడదు అని చెప్తున్నారు. నేను కాదని అంటలేదు. అంటే ఇలాగా వారి జీవితంలో వారు చేసిన విశ్లేషణలు కానీ, నోట్ల రద్దు సందర్భంగా ఏం మాట్లాడారు, నోట్ల రద్దు సందర్భంగా దాన్ని బలపరిచారు. ఇక అన్నిటికంటే పెద్ద విషయాలు చెప్తాను. ఈ విషయాలు మేము రాస్తున్నప్పుడు దీంట్లో ఆ రోజుకి వారు లోక్సత్తా రాజకీయ పార్టీ పెట్టలేదు. ఆ రోజు వారు లోక్సత్తా సంస్థగా మాత్రమే ఉన్నది. ఈ సంస్థని వీరు రాజకీయ పార్టీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి జేపీ కావాలి ముఖ్యమంత్రి అని వాళ్ళ పత్రికలను వచ్చేది ఆ రోజు. మీకు అంత మోజుండబట్టే మీరు రాసుకుంటారంటే నేను ఏదో ఉంది మీ దగ్గర నేను అన్నా. నాకు చాలా మంది కౌంటర్లు వాళ్ళ నాయకత్వం నుంచి రాసిన మా పత్రికలో వేసాం, ప్రచురణలు జరిగింది, చర్చలు జరిగినాయి దాని మీద. దర్బారావు గారు మాకు అనుకూలంగా రాశారు, అవన్నీ వేరే. కానీ మేము చెప్పిన మాట చాలా త్వరగానే ఆ మాట నెరవేరి లోక్సత్తా పార్టీగా ముందుకు వచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అని ఇప్పుడు సంస్థ ఉంది. దాని ముందు రూపం సమాచార హక్కు ఐక్యవేదిక ఉండేది. ఈ సంస్థలు అనేక సంస్థలు ఉండేవి. దీంట్లో జయభారత్ ఉన్నది, మా బ్రహ్మారెడ్డి గారి జన విజ్ఞాన వేదిక ఉన్నది, సురేంద్రబాబు గారు పుట్ట సురేంద్రబాబు గారి సత్యాన్వేషణ మండలి ఉన్నది. ఆ రోజుల్లో ఇంకొన్ని ఎక్కువ సంస్థలు ఉండేవి, లోక్సత్తా కూడా ఉండేది. మేమంతా కలిసి కొన్ని విషయాల మీద ఆలోచనలు చేయడం అవన్నీ ఉండేవి. ఆ సంస్థతో నాకు ఇంటరాక్షన్ ఉంది, లేకుండా ఏమీ లేదు. అయితే నేనేమంటాను, నేను ఇంకో మాట కూడా చెప్పాను. విజయవిహారంలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆయన నేను విమర్శ చేసిన తర్వాత కూడా ముందుకు వచ్చి మాట్లాడే ఆ సహృదయతను నేను గుర్తుంచుకుంటాను లైఫ్ లో కూడా చెప్తున్నాను. కానీ విమర్శ దాని గురించి మనకి ఎప్పుడైనా అనుకూలమైన స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి మీద ఎటువంటి విమర్శ చేయకూడదనే పద్ధతి నా దగ్గర లేదు. ఖచ్చితంగా తప్పు మంచి అనుకున్న విషయం అనుకుంటూ మాట్లాడడం అనేది మా మనసులో ఏం ఉందో అదే విషయం మాట్లాడతాం, అంతకంటే ఏం చేస్తాం. ఇది రాజకీయ పార్టీ ఈయన పెడతాడు, రాజకీయాల్లోకి వస్తాడని మేము రాస్తే వాళ్ళు ఖండించారు. ఆయన రాజకీయ పార్టీకి వస్తున్నప్పుడు మా మిత్రులు చాలా మంది ఏమన్నా ఆయన రాజకీయ పార్టీ పెడతాడు, రాజకీయ పార్టీ పెడితే కనుక మనకి చాలా ఇబ్బంది, ఆయన సంస్థ ఏదైతే పనిచేస్తుందో అంత పోతుంది అంచేత పెట్టకుండా మనం ఆయన అడ్వైజ్ చేయాలి, మనం అంతా వెళ్ళాలి. నన్ను కూడా కొంతమంది మిత్రులు మా సంస్థలో, అంటే నేను ఇందాక చెప్పిన సంస్థలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా నన్ను కూడా అడిగారు. నేను రాను, ఒక రాజకీయంగా కానీ ఏ రకంగా అడుగులు ఎలా వేయాలని ఆయన ఆలోచించుకోవాలి. ఆయన ఎట్లా ఉండాలో నేను చెప్పడం అనేది, మా సంస్థలో మేము ఎట్లా ఉండాలో ఇంకోటి ఎవరు చెప్తే మేము వినాము, మా సంస్థలోని సభ్యులు చెప్తేనే వింటాము. నేనైతే ఎటువంటి అడ్వైస్ చెప్పాలని ఆయన ఇష్టం అని చెప్పాను. వారి నెగ్గినప్పుడు కూడా మేము అభినందనలు పంపించాం. అయితే ప్రజాస్వామ్యాన్ని గురించి చాలా గొప్ప మీద ఇందాక మనం అనుకున్నాం. వారు చేసిన కొన్ని ప్రతిపాదనలు చెప్తాను, అది కూడా మేము విజయవాడలో చర్చించాం. దామాషా ఎన్నికలకు సంబంధించి వారు డిమాండ్ పెడుతుంటారు. దామాషా ఎన్నికల్ని అది మనం లోతుగా చర్చించాల్సిన అవసరం. దామాషా ఎన్నికల వల్ల అది కనుక అమల్లోకి వస్తే చాలా తక్కువ ఓట్లు సీట్లు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉండి సీట్లు తెచ్చుకోలేకపోతున్న పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు 2-3% వచ్చేవి, ఆ రోజుల్లో 3% వచ్చేవి. ఆ మేరకు మనకి సీట్లు వచ్చేవి కాదు. ఈ సీట్లు తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని వామపక్ష మేధావులు కూడా ఒక అభిప్రాయం ఉండేది. ఈవెన్ కులాలకు సంబంధించినటువంటి పార్టీలు కూడా మా సంస్థకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మాకు ఎమ్మెల్యేలు లెక్కలేకపోతున్న బాధ ఉంటుంది. వీరు పెడితే చాలా బాగుంది కదా, చాలా ప్రజాస్వామ్యం పట్ల శ్రద్ధతో పెట్టారని ఎవరు అనుకుంటారు, కానీ అసలు తిరగాల్సి ఎవరికి తెలియదు. ఆయన దాంట్లో ఏం చెప్పంటే 10-15% ఓట్లు రాకపోతే వాళ్ళు తీసి పక్కన పెట్టారు. ఏమంటే భారతదేశంలో 10-15 సీట్లు ఎవరికి వస్తాయి? నాకు తెలిసి కాంగ్రెస్ కి బీజేపీకి వస్తాయి, ఇవాళ ఆ రోజు తెలుగుదేశానికి కాంగ్రెస్కి వస్తాయి, ఇంకెవరికి రావు. అంటే మిగతా చిన్న ప్లేయర్స్ అని తీసేమని చెప్తాడు ఈయన. నేను ఖండించాను అది. ఈయన చెప్పే సంస్కరణ దారుణమైన సంస్కరణ. అలాగే ప్రైవేట్ రంగ రిజర్వేషన్ల గురించి ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద సభ, పెద్దది మొట్టమొదటిది 2003లోనూ 2004లోనూ మేమే పెట్టాం జయభారత్ తరఫున. ప్రైవేట్ రంగ రిజర్వేషన్ల గురించి మందకృష్ణ మాదిగ ఆ రోజుల్లో ఒక ఊరేగింపు చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన ఒక యాత్ర చేస్తున్నాడు. ఇట్లా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది భోపాల్ డిక్లరేషన్ వచ్చింది ఈ అంశం. దీన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఈయన దీనిపైన తన పత్రికలో వ్యాసం రాశాడు, ఇది నేను ఖండించాను. ప్రైవేట్ రంగ రిజర్వేషన్ ఉండొద్దు అని చెప్తే బాగుంటుంది, ఉండాలి అని చెప్తే బాగుంటుంది, ఏది చెప్పడం. అలా చర్చ నడుస్తూ ఉంటుంది. ఆయన నేను అదే చెప్తున్నాను, సామాన్యులు తెలుసుకోలేరు. చివరిలో ఏమంటే విద్వేషపూరితమైన చట్టాలు ఉండకూడదు అంటే, సంకుచితం అనేది ఉండకూడదు అంటే. విద్వేషం ఏంటంటున్నాడు అంటే నాకు అర్థమవుతుంది. ప్రైవేట్ రంగ రిజర్వేషన్లు కావాలనే ప్రతిపాదన విద్వేషం అంటే నాకు అర్థమవుతుంది. అలా చెప్పచ్చు కాబట్టి అంటే మీ మనసుని మేము అట్లా గ్రహించుకోవాలి. ఇట్లాంటి మాటలే ఆయన ప్రతిపాదనలు వస్తాయి. ఇంకో దారుణమైన ప్రతిపాదన చెప్తారండి, ముఖ్యమంత్రి స్థానానికి ప్రత్యక్ష ఎన్నిక పెట్టమన్నట్టు. ఏమండి, ఎమ్మెల్యే స్థానానికి ప్రత్యక్ష ఎన్నికలకు ఎంత చావు అవుతుంది? ఎన్ని కోట్లు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి, 100 కోట్లు పంచుతున్నారని చెప్తున్నారు. పంచడం తప్పు, నేను ఒప్పుకుంటాను. అది మేము దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసేవాళ్ళం.
ఎంపీ స్థానానికంటే ఇంకా చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు హయాంలో అనుకుంటారు జడ్పీలకు ప్రత్యక్ష ఎన్నిక పెట్టారు. జిల్లా మొత్తం మీద ఆ రోజుల్లో పంచడం అంటే అసలు చాలా పెద్ద పని, లేదా ఖర్చు పోని పంచడం విషయం పక్కన పెట్టండి, అసలు క్యాంపెయిన్ చేయడానికి కూడా చాలా మామూలు వ్యక్తులు సరిపోదు. రాష్ట్రం మొత్తం మీద ముఖ్యమంత్రి అభ్యర్థికి ప్రత్యక్ష ఎన్నిక జరగాలి అని వారు కోరుకుంటారంటే ఏదో జగన్ చంద్రబాబు ప్రత్యక్షంగా ఇంకా ఎవరి పాత్ర లేదు ఇంక దీంట్లో, మిగతా వాళ్ళు జీరో. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లు జరుగుతాయి అక్కడ అమెరికాలో ఆ టైప్ అనమాట. రాష్ట్రంలో ఆ రోజే 8-9 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇవాళ ఇంక 2 రాష్ట్రాల కింద విడిపోయాం. 2 రాష్ట్రాల్లో కూడా ఇవాళ మెల్లమెల్లగా 6 కోట్లు 5 కోట్ల దాకా అలా మెల్లమెల్లగా పెరుగుతూనే ఉన్నారు జనాభా. ఇన్ని కోట్ల మందిలో మొత్తం రాష్ట్రం అంతా తిరిగి క్యాంపెయిన్ చేయడం అనేది సామాన్యుల వల్ల అవుతుందా, క్రింది కులాల వల్ల అవుతుంది? అసలు మామూలుగా ఎవరికైనా సాధ్యమేనా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారు. నేను అందుకే మేధావి కాదనండి. ఇటువంటి తెలివి తక్కువ ప్రతిపాదనలు 10-15% తక్కువ వచ్చిన వాళ్ళని తీసేయాలని చెప్పడం, లేకపోతే ముఖ్యమంత్రికి డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాలని చెప్పడం, ఇలాంటి తెలివి తక్కువ విధానాలు ఏవైతే ప్రతిపాదిస్తున్నాడో ఇవి ప్రజలకు సంబంధించినవి కాదు. ప్రజలకు బాధపడి కోట్ల మంది చచ్చిపోతున్నాడు. మతోన్మాదము, కులము, లేదా సామాజిక బీసీ చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు, లేకపోతే వేరే అలాంటి విషయాలు మాట్లాడలేదు. విద్య ఆరోగ్యం అంటారు, అది నేను అంగీకరిస్తాను, మంచి మాటలు. దాన్ని ఎప్పుడు తప్పటం అంటే లోక్సత్తా మొత్తంగా అంత పనికిరాని పని చేసిందని నేను అంటలేదు. కానీ స్వతంత్ర పోరాటం అని చెప్పుకోవడానికి కానీ, త్యాగాలు చేయాలని చెప్పడం కానీ ఆ స్థాయి అయితే ఎప్పుడూ లేదు. ఇది మామూలుగా మాట్లాడే మాటల్లో కూడా చాలా ఇబ్బందికరమైన మాటలే ఉండేవి. అయితే 2009లో మలుపు తిరిగింది చరిత్ర అంతా కూడా. అంటే 2009 ఎన్నికల్లో వారు పోటీ చేయడం అనేది కూకటిపల్లి నుంచి వారు నెగ్గడం అనేది. మరి వారు చెప్పిన ప్రమాణాల ప్రకారం 10-15% ఓట్లు వచ్చిన తీసేస్తే కనుక వారు ఎమ్మెల్యే అయ్యేవారు కదా. వారి ప్రతిపాదన అమలు కాలేదు కాబట్టి వారు ఎమ్మెల్యే కాగలిగారు. మంచిది, సంతోషం. వారు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా నేను కూడా అభినందించాం. మేము కూడా మా సంస్థ తరఫున ఫోన్లు చేసి చెప్పాం వాళ్ళ నాయకులకి. అలాగే వారు లోపలికి వెళ్ళి చేశారు. ఆ తర్వాత ఓపెన్ 2014 వచ్చేనాటికి ఓపెన్ గా ఆయనకి ఈ ఎన్డీఏ పట్ల మోదీ అప్పుడే రంగంలోకి రావటం, మోదీ కూటమికి నాయకత్వం వహించడం, ఆధ్వర్యాన్ని పక్కన పెట్టడం, 2014లో మోదీ ప్రధాని గారు. అక్కడ ఈయన ప్రత్యక్షంగా మోదీ రావాల్సిన అవసరాన్ని మాట్లాడాడు. ఈయన ఎన్డీఏ భాగస్వామి కాదు. ఈయన పార్టీ ఎన్డీఏకి ఎవరో పొత్తు పెట్టుకున్న వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎవరో ఉన్నారు. ఈయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు. పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళతో ఈయన తలపడుతున్నాడు. ఈయనకి మోదీ ప్రధాని కావాలని అభిప్రాయం ఉంటే ఈయన ఆ ఎన్డీఏ కుటుంబంలో చేరాలి. రాజకీయమైన నీతి అది. రాజకీయమైన నీతి లేకపోవడం నేరవా కాదు నాకు తెలియదు. అక్కడ మోదీ, ఇక్కడ జేపీఎన్ ఫ్లెక్సీలు పెట్టారు. దీన్ని రాజకీయ వ్యభిచారం అంటామా లేకపోతే ఏమంటా నాకు తెలియదు. నువ్వు మోదీ క్యాండిడేట్కి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నావు, అక్కడ మోదీ ఇక్కడ జేపీఎన్ ఫ్లెక్సీలు పెడతావా? మోదీ గొప్పతనం, మోదీ రావాల్సిన విషయం చెప్తావా? మోదీ దాంట్లో తనకు ఏ మంత్రివర్గం ఇస్తే బాగుంటుంది అనే మాట కూడా మాట్లాడు. అయితే నేను అనేది ఏమిటంటే ఇలాంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడడంలో అంతరం ఏమిటంటే ఆ రోజు గుజరాత్ లో దారుణమైన ఊచకోత జరిగింది. 1000 మంది చనిపోయినారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వారి బాధ్యత జాఫ్రీ చచ్చిపోయినాడు. దేశంలో మొత్తం అలా పెరుగుతుంది. గ్లాడిస్ స్టైన్స్ మరణం కానీ, జాఫ్రీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా సయ్యద్ జాఫ్రీ పార్లమెంటు, ఆ జకే జాఫ్రీ మొన్నటిదాకా పోరాడింది పాపం. ఇంత దారుణంగా ఊచకోత, ఇంత దారుణంగా జరిగినప్పుడు కావాలి వీళ్ళకి శిక్ష, వీళ్ళకి పడాల్సిందే అనే పద్ధతిలో ఆయన డెడ్ బాడీస్ పంపించడం, కొంతకాలం ఫస్ట్ కొన్ని రోజులు ఎవరు పట్టించుకోవద్దని పోలీసులకి ఆదేశం ఇచ్చి ఇది దగ్గర కూర్చుని ఆర్గనైజ్ చేయించాడు అనేటువంటి ఆరోపణలు బలంగా వచ్చినాయి. అనేక మంది రచయితలు రాశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మోడీ రాకూడదని బ్యాన్ చేస్తారు. ఇంత కమోషన్ ఉంది. ఇవాళ చాలా చోట్ల ఆయన తన పేరు సాఫ్ చేయించుకుని క్లియర్ చేయించుకోగలిగాడు. కానీ క్లియర్ చేయడానికి ఏమీ లేనప్పుడే, ఆయన మీద ఆరోపణలు ఉన్నప్పుడే ముందుకు దూకిన వ్యక్తి జేపీ. ఆయన దగ్గర ఏ తప్పు లేదు, ఆయన అనాల్సిన పనే లేదు అని మోదీకి 2014లో ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నటువంటి పార్టీలో ఓ పార్టీ పెట్టుకుని కూడా దానికి మద్దతు బాహాటంగా ప్రకటించడం అనేది చాలా ఘోరం. నాకు ఆ క్షణం మేమంతా కలిసి ఉండే సంస్థల్లో ఎప్పుడన్నా నేను మా మిత్రులు ఎవరైతే వేరే సంస్థల నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పాను, జేపీ ఉన్నటువంటి వేదిక మీదకి రాము, జేపీ ఉన్న చోట నుంచోము, జేపీ యొక్క రంగు క్లియర్ గా బయటపడింది, మేము జేపీకి వ్యతిరేకం, జేపీ విధానానికి వ్యతిరేకం అని మేము మా శ్రేణుల్లో కూడా జేపీ మొత్తం మా శక్తులను ఓడించడానికి మేము పిలిపిస్తాం. దాంట్లో లోక్సత్తా కూడా ఇవాళ అటువైపే నిలబడింది కాబట్టి ఖచ్చితంగా లోక్సత్తా నెగ్గాల్సిన అవసరం లేదని స్టాండ్ మేము ఆ రోజు తీసుకున్నాం. అలాగే మేము చెప్పాం, ఎక్కడ వాళ్ళు ఉన్న ఏ ఉమ్మడి వేదికలో మేము కలిసి పనిచేయం. ప్రైవేటు క్యాపిటలిజం పెరగాలి, పెట్టుబడులు పెరగాలి, లేకపోతే విశాఖపట్నం స్టీల్ని జాతీయం చేయాలి, అంటే అనేక విషయాల మీద రకరకాల స్టాండ్ తీసుకుంటారు. ఓకే, ఒక మేధావిగా ఆయన తీసుకునే మాటలు మనం మాట్లాడితే దాన్ని చేసుకోవచ్చు. కానీ ఇవాళ పబ్లిక్ ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి వేదిక మీదకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళ వేదిక మీదకి, ఆర్ఎస్ఎస్ పుస్తకాన్ని ఆవిష్కరించే వేదిక మీదకి వెళ్ళి, ఇలాంటి సంస్థ ప్రపంచంలోనే లేదా కాబట్టి అద్భుతం, ఆయన పదజాలం ఎలా ఉంది, అద్భుతం, పరమాద్భుతం, మహాద్భుతం అని
దాని గురించి వల్లించే విధానం ఏదైతే ఉంటుందో ఇప్పటికి కూడా జేపీ గారు మేధావి, ఇప్పటికి కూడా ఆయన చాలా గొప్పవాడని నమ్ముతున్నాడు. అంటే జేపీకి కొన్ని ప్రశ్నలు సంధించక తప్పదు. అంటే వారు మాట్లాడినటువంటి మాటల్లో కానీ ఒక దీర్ఘకాలం స్పష్టమైన అవగాహనతో సుదూరంగా ఉన్న లక్ష్యం కోసం మనం ఇందాక విన్నటువంటి క్లిప్పింగ్ లో మనకి వచ్చిన సుదూర లక్ష్యం అనేటువంటి మాట, సుదూర లక్ష్యం కోసం 100 సంవత్సరాలు చాలా త్యాగాన్ని వచ్చి ప్రపంచంలో ఎక్కడ జరగలేదు అంటే. కానీ జేపీ గారు దయవుంచి వారి యొక్క సుదూర లక్ష్యం ఏమిటో బయట పెడితే బాగుంటుంది. వారి యొక్క సుదూర లక్ష్యం జేపీ గారు మీకు తెలుసలేదో, వారి యొక్క సుదూర లక్ష్యం వాళ్ళు చెప్పుకున్నారు. దాని పేరు హిందూ రాష్ట్ర, హిందువుల యొక్క రాజ్యము, హిందూ మతోన్మాద రాజ్యము. దీన్ని చెప్పినవాడు సావర్కర్. ఆయన హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. గోల్వాల్కర్ చెప్పాడు, మాకు 3 శత్రువులు ఉన్నారు, ముస్లింల శత్రువులు, క్రైస్తవుల శత్రువులు, కమ్యూనిస్టుల శత్రువులు దేశానికని చెప్పాడు. వాళ్ళకి శత్రువులు అని చెప్పుకున్నాడు. వాళ్ళ స్టాండ్ మీద క్లియర్ గా ఉన్నారు. ఈ దేశానికి ఈ జెండా పనికిరాదు అని చెప్పాడు, ఈ దేశానికి ఈ రాజ్యాంగం పనికిరాదు అని చెప్పాడు, ఈ దేశంలో ఈ రకంగా కులానికి సంబంధించిన ఉద్యమాలు జరగకూడదని చెప్పాడు. వాళ్ళ లక్ష్యమైనటువంటి హిందూ రాష్ట్ర అనేది మీరు చెప్పుంటే బాగుండేది. వాళ్ళ సుదూర లక్ష్యమైన హిందూ రాష్ట్రం గురించి శ్రమిస్తున్నారని మీరు కూడా చెప్పడం, కానీ హిందూ రాష్ట్ర పేరు మీరు తీయడం లేదు. అంటే మీరేమిటి దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టి సుదూర లక్ష్యం, అద్భుతం, పరమాద్భుతం అని మీరు పొగడుతున్న పొగడతలు ఏమన్నా నిజాయితీగా ఉన్నాయా లేదా మీరు ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది జేపీ గారు. ఎందుకంటే ఎంత చెప్పినా మా మనసులో కూడా మీ మీద అభిమానం ఎక్కడ ఉంది. అలాగే అనేక మంది మిమ్మల్ని అభిమానించేవాళ్ళన్నారు. ఇవాళ మీరు ఈ మాట్లాడుతున్న మాటలు చాలా బాధాకరంగా. అంటే గాంధీ గారు ఆర్ఎస్ఎస్ వాళ్ళ క్యాంప్కి వెళ్ళాడండి, ఒకసారి చదవండి. గాంధీ గారు ఏం చెప్పాడు? అంబేద్కర్ వెళ్ళాడండి, ఆయన ఏం చెప్పాడు చదవండి. హిందూ రాజ్యం రావచ్చు అన్నాడు, రావకూడదు అన్నాడు. ఆయన రచనలు కూడా మీరు తెలుసుకుంటే చదివితే అయిపోతుంది కదా. జయప్రకాష్ నారాయణ గారు, మీ ముందు జయప్రకాష్ నారాయణ గారు వేరే ఉండేవారు, వారు లోకనాయక్ మహానుభావుడు. ఆయన తనని ఏ విధంగా ఆర్ఎస్ఎస్ వంచిందో చెప్పుకున్నాడు. అవేనా మీరు చదవండి. కనీసం ఏమీ లేకుండా ఆర్ఎస్ఎస్ మీరు వెళ్ళి సుదూర లక్ష్యం అని మీరు చెప్పారు. 5 గొప్ప లక్షణాలు, రైట్, చాలా గొప్ప లక్షణాలు, విశిష్టమైన లక్షణాలు 5 ఉంటాయి ఆర్ఎస్ఎస్ అని చెప్పాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూడొచ్చు. మనకు కావలసినటువంటి నియమాలు అని చెప్పని అహింస, సత్య, ఆస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య. ఈ 5 పూర్తిగా మూర్తిభవించిన సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్. అందుకు ఈ జాతి నిరంతరం రుణపడి ఉండాలి, రుణపడి ఉంటుంది. 1 సత్యం, 2 అహింస, 3 అస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. ఇవి గొప్ప లక్షణాలని జేపీ గారు చాలా ప్రస్తుతిస్తున్నారు. ఇవి ఆర్ఎస్ఎస్ దగ్గర ఎక్కడ ఉన్నాయని నేను అడుగుతాను. సత్యం ఆర్ఎస్ఎస్ దగ్గర ఉంది. ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా తన మనసులోని మాటను బయటకు చెప్పిందండి? ఒకసారి చెప్పింది. అలాగే అహింస ఆర్ఎస్ఎస్ దగ్గర ఉంటే ఇప్పటిదాకా స్వతంత్ర భారత చరిత్రలో జరిగినటువంటి మత కళలో ఆ సంస్థ పేరు ఎందుకు వస్తుంది? అలాగే అస్తేయం అంటే ఎవరిది దొంగిలించకుండా ఉండడం, అపరిగ్రహం అని చెప్పేసి అంటే అది నాన్ పొసివ్నెస్. అలాగే బ్రహ్మచర్యం అంటే జేపీ గారు బ్రహ్మచర్యం అంత గొప్ప లక్షణం అని మీకు అనిపించినప్పుడు మీరే పాటించుంటే బాగుండేదేమో అని నేను అనుకుంటున్నాను. మీరు ఏం పాటించలేదు దాన్ని, కానీ అది మాత్రం గొప్ప లక్షణం అని మీరు చెప్తున్నారు. బ్రహ్మచర్యం అనేది గొప్ప లక్షణం కాదండి. అది మీకు గొప్ప లక్షణం అనిపించి ఆ వాటి పట్ల మీరు ఎందుకు మురుస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మీకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళలో హేతువాదులు, నాస్తికులు, ఒకప్పటి వామపక్షవాదులు, రాయిస్టులు, లేకపోతే ఎథీస్టులు, అలాగే రకరకాలైనటువంటి ప్రోగ్రెసివ్గా చెప్పుకునే వాదాలకు సంబంధించిన వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా వెనక్కి రికలెక్ట్ చేసుకుంటారో నాకు తెలియదు. అదేవిధంగా కుల నిర్మూలన, అంధవిశ్వాసాల నిర్మూలన కోసం గొప్పగా పనిచేసింది ఆర్ఎస్ఎస్. సంఘ్ నిరంతరం మన సమాజం లోపల అంతర్గత సంస్కరణల కోసం పోరాడుతుంది. కుల వ్యవస్థ నిర్మూలన కావచ్చు, అంధవిశ్వాసాలను పటాపంచలు చేయడం కావచ్చు, జీవితాన్ని విజ్ఞతతో నడుపుకునే ఏర్పాట్లు చేయడం కావచ్చు. ముక్కలైన సమాజానికి ఐక్యత వచ్చింది అని ఒక మాట చెప్పారు. హైందవానికి నిర్వచనం ఇచ్చింది అని చెప్పారు. పలానా విగ్రహాన్ని పూజించమని సంఘ ఎప్పుడు చెప్పదట అని చెప్పారు. ఏమంటే బయటకు వచ్చి జై శ్రీరామ్ అని నినాదం ఇవ్వనందుకు కర్రలు పెట్టి జనాల్ని తబ్రేజ్ అనుసారిని చంపేశారే. వాళ్ళు ఎవరి వల్ల ప్రేరితులయ్యారు? ఏ సంస్థ వాళ్ళని తెలుసుకుందాం అడుగుతాను. అంటే ఇవాళ జై శ్రీరామ్ అని మత కళలలో వాటిలో కత్తులు చూపిస్తూ తిరుగుతున్నటువంటి వాళ్ళ మదర్ ఎవరండి? ఎక్కడి నుంచి పుట్టారు? అంటే ఆర్ఎస్ఎస్కి ఏ సంబంధం లేదు దాంతో. అంటే ఆర్ఎస్ఎస్కి తన యొక్క సంఘ్ పరివార్ అంటే అర్థం మీకు తెలుసా? ఈ సంఘ్ పరివారంలో ఉన్న మిగతా శక్తులకు ఆర్ఎస్ఎస్తో ఉన్న సంబంధం ఏమిటి? అంటే సంఘ్ పరివారంలో ఉన్న మిగతా శక్తులన్నీ కూడా చంపుతూ ఉంటాయి, నరుకుతూ ఉంటాయి, విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటాయి, లేకపోతే గాంధీ గారికి వ్యతిరేకంగా, జాతీయోద్యమానికి వ్యతిరేకంగా విషాన్ని కక్కుతూ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటాయి. కానీ దీంతో ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు, సత్యం అహింస ఆర్ఎస్ఎస్ అని మీరు చెప్పదలుచుకున్నారా? ఎందుకండి ఈ రకమైనటువంటి హిపోక్రసీ? ఎందుకు ఈ రకమైనటువంటి ఆత్మవంచన? ఇది కరెక్ట్ అంటారా జేపీ గారు? ఇప్పుడు సమాజానికి ఐక్యత తేవడం అంటే అర్థం ఏంటండి?
సమాజానికి ఐక్యత తేవడం అంటే సమాజంలో ప్రజలందరి మధ్య కూడా సుహృద్భావాన్ని గురించి కృషి చేయడం. కానీ నేను అడుగుతున్నాను, మాకు ముస్లింల శత్రువులు, క్రైస్తవుల శత్రువులు అని ప్రకటించిన సంస్థ సమాజంలో ఐక్యత ఎలా తెచ్చినట్టు అయింది? ఇక్కడ మాకు మనుధర్మం కావాలి, మను రూల్స్ అవర్ హార్ట్స్, మా హృదయాన్ని మను పరిపాలిస్తున్నాడు, మను అంబేద్కర్ ఒకటేలా అవుతారు, అంబేద్కర్ లిల్లీ పుట్టు, మను చాలా గొప్పవాడు పత్రికల్లో రాసుకున్నారని మీకు తెలియదా? మేము మన గతంలో మన ఎపిసోడ్స్ చర్చించుకున్నాం కదండి. ఈ విషయాలు ఉండగా సమాజానికి ఐక్యత ఇవ్వడం, సంఘకు మీరు అన్నట్టు కుల వ్యవస్థ నిర్మూలనకు పాటుపడింది. ఏమండి జేపీ గారు, మీరు మేధావి కాబట్టి దయ ఉంచి కుల వ్యవస్థ నిర్మూలనకి సంఘం ఎక్కడ పోరాడింది, ఏ విధంగా పోరాడింది అని దేశ ప్రజలంతా తెలుసుకోవాలని అనుకుంటానండి. మరి అంటరానితనానికి వ్యతిరేకంగా గాంధీ గారు కులానికి వ్యతిరేకంగా ఆయన 12,000 మైళ్ళు యాత్ర చేశాడు. 2 సార్లు హత్యా ప్రయత్నాలు ఎదుర్కొన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చెరువులో దిగి, మహాచెరువులో మనుస్మృతిని దగ్ధం చేయడం, మనుస్మృతి అక్కడ మహాచెరువు నీళ్ల గురించి కొట్లాడటం, అలాగే సమానత్వం కావాలని కొట్లాడటం, అనేక ఘట్టాలు ఉన్నాయి. అలాగే పెరియార్ కొట్లాడాడు, నారాయణ గురువు ప్రజలందరినీ. కానీ నేను ఆర్ఎస్ఎస్ చరిత్రలో ప్రజలందరూ ఒకటే, సమానత్వం అనే మాట వారి నోట్లో ఇప్పటిదాకా వచ్చిందని అడుగుతున్నాను. వారి కులాం గురించి వాళ్ళు ఏం మాట్లాడారు? బర్మర్ మేఘవంశీ రాసినటువంటి పుస్తకాన్ని దయవుంచి, మీరు మేధావి కాబట్టి అది అవైలబుల్గా ఉంది, చదవండి. మేము దాని మీద ఒక ఎపిసోడ్ చేసాము. ఇవాళకి ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధానమైనటువంటి సరసంఘ చాలకులు 100 సంవత్సరాల సంస్థలో కేవలము 6 సంవత్సరాలు మాత్రమే క్షత్రుడు, మిగతా వాళ్ళు బ్రాహ్మణులే. ఇప్పటికీ వాళ్ళ సర్వప్రతినిధి సభ ఏదైతే కేంద్ర నాయకత్వం దాంట్లో ఇప్పటికీ కూడా కింది కులాలు లేవు, ఉన్న తగినంత మోతాదులో ఇప్పటికి కూడా లోపలికి ఎంటర్ కాలనే పరిస్థితి ఉంది. ఇవన్నీ మీకు తెలిసి ఎక్కడన్నా మీరు ఇన్ని సంఘటనలు మీరు చూశారు కదా, అంటే మీరు కూడా ఎంటర్ కావాలనుకోండి. ఏవైతే కుల తత్వానితో సంబంధించి దళితులపైన దాడులు జరిగినాయో, ఏవైతే దుర్మార్గాలు జరిగినాయో, వీటి మీద పోరాడడానికి ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఎప్పుడైనా వచ్చినాయా తెలుసుకుందని అడుగుతున్నారండి. వచ్చినాయా? మరి మండల్ కమిషన్ రిపోర్టు అక్కడ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు మండల్కి వ్యతిరేకంగా మేము కమండల్ని తీసుకొస్తున్నాం అనే మాటలు మీకు తెలియవా? లేకపోతే కింద స్థాయిలో కింద దాకా కూడా ఆ రోజు మండల్ వ్యతిరేక ఉద్యమంలో మరి సంఘ పరివార యొక్క శ్రేణులు ఉన్నాయనే విషయం మీరు గమనించలేదా? అంటే మీరు కలెక్టరేట్లో ఐఏఎస్ బాధ్యతలో ఉండి బయట ఫీల్డ్ లో ఏం జరిగింది తెలుసుకోలేదా? అంటే బహుశా మీ ఉద్దేశంలో కూడా మండల్ కమిషన్ తీసుకురావడం, బీసీల యొక్క అధికారం గురించి కృషి చేయడం అనేది అది సమాజ ఐక్యతకి వీలు పడదు. ఆ విధంగా సమాజ ఐక్యతకి వీలు కావాలంటే కనుక మనం మండల కమిషన్ వ్యతిరేకించాల్సి మీరు అనుకుంటారేమో. ఆర్ఎస్ఎస్ యొక్క లైన్ మనుధర్మం ఏదైతే ఉందో కులం గురించి ఎవరు మాట్లాడడానికి వీలేదు, దుర్మార్గం రాశాడు ఆయన బంచ్ ఆఫ్ థాట్స్ పుస్తకంలో. అదేవిధంగా పాంచజన్య పుస్తకం తెలుగు అనువాదంలో మీరు చదువుకోవచ్చు, వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం చెప్తానండి, సర్దార్ పటేల్ అంటే మీరు గౌరవిస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీ వీడియోలు చూశాను నేను అటువంటివి. సర్దార్ పటేల్ స్వయంగా చెప్పాడు, మహాత్ముడి యొక్క ప్రాణాలని తీయడం అనేది, దాని ఏ మతోన్మాద విషం అయితే ప్రాణాలు తీసిందో ఆ మతోన్మాద విషయాన్ని మీరే పుట్టించారు, ఆర్ఎస్ఎస్ పుట్టించింది, ఆర్ఎస్ఎస్ బాధ్యత, మహాత్ముడి ప్రాణాలు పోవడానికి అర్థం అదే అని వారు డైరెక్ట్ గా ఆ రోజు సరసంఘ చాలకగా ఉన్నటువంటి గోల్వాల్కర్ రాసిన ఉత్తరాలు ఆర్ఎస్ఎస్ ప్రచురణలో దొరికితే చదువుకోండి. మీకు జాతి నిర్మాణం గురించి కృషి చేయడం అంటే, జాతి విముక్తి గురించి కృషి చేయడం అంటే, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించి మెడ మీద కాలేసి తొక్కుతున్నప్పుడు దాని గురించి స్వతంత్ర పోరాటంలో ఎక్కడా పాల్గొనకపోవటం, తమ సభ్యులు పాల్గొనడానికి వీలు లేదని జీవో జారీ చేసుకుని రూల్స్ పెట్టుకుని దాంట్లో ఉండకుండా ఉండడం, సుభాష్ చంద్రబోస్కి కలవడానికి కూడా ఇష్టం లేకుండా ఆయనకి ద్రోహం చేయటం, ఇవన్నీ మేమంతా వివరంగా గత ఎపిసోడ్స్ లో మేము చర్చించుకున్నామండి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉధృతంగా ఇక్కడ స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు ఇది ప్రొవిడెన్స్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క గొప్ప విషయం అని చెప్పుకోవడం. అలాగే ముస్లిం లీగ్ తో కలిసి మతోన్మాద సంస్థ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు మేము కూడా ద్విజాతి సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నామని సావర్కర్ చెప్పడం. మరి సావర్కర్ తో కలిసి జతపడే కదండి ఈ యొక్క హిందూ మహాసభ, సావర్కర్ గారి నేతృత్వంలోని హిందూ మహాసభకి మరి జతపడే ఆర్ఎస్ఎస్ పనిచేసింది కదా. వారికి సావర్కర్ పూలతో స్వాగతాలు చెప్పేవారు కదా ఎక్కడకుండా. మరి అదే సావర్కర్ నాయకత్వంలో హిందూ మహాసభ ముస్లిం లీగ్ తో దేశంలో గాంధీ గారు కాంగ్రెస్ జైళ్లలో ఉన్నప్పుడు వాళ్ళు పోరాటం చేస్తున్నప్పుడు ముస్లిం లీగ్ తో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, ఇదేనండి జాతి నిర్మాణం, సుదూర లక్ష్యం ఇదేనండి. బ్రిటిష్ వాళ్ళ యొక్క కాళ్ళు అతనమే సుదూర లక్ష్యమా? బ్రిటిష్ మత విద్వేషాలను రేపటము, జాతిపిత ప్రాణాలను తీయడానికి మీకు తెలుసా అండి? నాథురామ్ గాడ్సే అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ సభ్యుడని మీకు తెలుసా? ప్రాపర్ రికార్డ్స్ అనేవి ఆర్ఎస్ఎస్ దగ్గర లేకపోవడం వల్ల ఆయన ప్రస్తుత సభ్యుడిగా ప్రూవ్ చేయలేకపోతున్నామని ఆయన కూడా దాన్ని ఆ సంస్థను ఆ సంస్థకి నష్టం కలగకూడదని ఆయన ఓన్ చేసుకోలేదు కాబట్టి ఆయన కాకుండా పోయాడు. కానీ ఆర్ఎస్ఎస్ యొక్క నమస్తే సదావత్సలే గీతాన్ని తన ఉరికమ్మ మీద పాడాడనే విషయం మీకు తెలుసా?
ఈ రోజుకి ఆర్ఎస్ గాడ్సే యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఆర్ఎస్ఎస్ యొక్క పుస్తకాల షాపుల్లోను ఆర్ఎస్ఎస్ దగ్గర నాథురామ్ గాడ్సే భావజాలం దొరుకుతుంది తెలుసా? ఇదేనండి సుదూర లక్ష్యం. అంటే మీరు కూడా గాడ్సేవాదులు అయ్యారా? గాడ్సేవాదానికి లొంగిపోయారా? గాడ్సేవాదం గొప్పదనుకుంటున్నారా? మనుధర్మమే గొప్పదనుకుంటున్నారా? ఈ హిందూ రాష్ట్రాన్ని ఏర్పడాలనుకుంటారా? హిందూ రాష్ట్రం ఏర్పడితే చాలా ప్రమాదం ప్రపంచానికి అని గాంధీ చెప్పాడు, అంబేద్కర్ చెప్పాడండి, నెహ్రూ చెప్పాడండి భారతదేశం చనిపోతుందని. ఇవేమి మీకు ఇంతకాలం మీరు గాంధీ అంబేద్కర్ ఫోటోలు పెట్టారు, వాళ్ళు ఏమంటారు? మీకేం సంబంధం లేదా? ఇవాళ గాంధీ హత్యకి కారణమైనటువంటి భావజాలను పుట్టించిన సంస్థని ఇంతగా మీరు చిడతలు వేసి భజన చేయడానికి ఏం కారణం వచ్చిందండి? కుల నిర్మూలనకి వ్యతిరేకంగా వాళ్ళు ఎట్లా ఉన్నారో మేము గంటల గంటలు మాట్లాడుకున్నాం. ఇక్కడ ఆ రికార్డ్ అవైలబుల్ గా ఉన్నది, మీరు దయవచ్చి పరిశీలించండి. మళ్ళీ కావాలంటే కూడా మీకు చెప్తాము. ఈ కుల ఎప్పుడైతే ఈ కులానికి సంబంధించిన ఉద్యమాలు వచ్చినా ఏ రోజు ఆర్ఎస్ఎస్ అనుకూలంగా లేదు, వ్యతిరేకంగా ఉన్నది. ఆ రోజు అంబేద్కర్ వ్యతిరేకించింది, అనేకమైన విషయాలను వ్యతిరేకించింది అనేది చాలా క్లియర్ కట్ రికార్డుగా మేము చెప్పుకున్నాం. మన్వర్ మేఘవంశీ యొక్క అనుభవాలు చదివితే ఎవరికైనా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఒక స్వయం సేవకు ఎన్ని బాధలు పడ్డాడు, ఒక దళితులకు ప్లేస్ ఉంది అనేది అనేక మంది అనేక సందర్భాల్లో ఈ విషయాలు చెప్పి ఉన్నారు. కానీ వేటితో సంబంధం లేకుండా సమాజాన్ని ఏకం చేయడానికి, సమాజాన్ని ముక్కలుగా విడగొట్టడానికి, హిందువులు ముస్లింల పేరు మీద, కులాల పేరు మీద విడగొట్టడానికి, విద్వేషాన్ని పెంచడానికి, ఒకళ్ళని ఎగదోయడానికి సిద్ధపడినటువంటి సంస్థని మీరు సమాజాన్ని ఏకం చేయడానికి పనిచేస్తుంది. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పని ఏమిటండి ఈ మాటలన్నీ కూడా? అంటే సంఘంలో యూనిఫారం వేసుకున్న వాళ్ళంతా ఒక కులంలో ఉండి సరిపోయిందా? నాయకత్వంలో వాళ్ళంతా కూడా ఒకటే కులంలో ఉన్నారు, అది కూడా మీకు అభ్యంతరం లేదు. మళ్ళీ కేడర్గా ఉన్నటువంటి వాళ్ళు కుల భేదాలు లేవు అనేటువంటి దాన్ని చూసి మురిసిపోయి దాన్ని కుల నిర్మూలన అనేటువంటి దాకా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేయడం దాకా మీరు తీసుకెళ్లారు. అది వాస్తవమైన నేనంటున్నాను. కింది కులాలను సంఘటితపరిచి వాళ్ళ కుల వ్యవస్థ అనుకూలంగా మార్చడానికి ఈ సంస్థ పనిచేస్తుందని చెప్పడానికి సంస్థ 100 ఏళ్ల చరిత్రలో స్పష్టమైనటువంటి రుజువులు మనకు ఉన్నాయి. మరొక మాట అన్నారండి, అంధవిశ్వాసాలని పటాపంచలు చేయడానికి సంఘం పనిచేస్తుంది. చాలా క్లియర్ అన్నారు. అసలు ఏమైనా ఉందా అండి? ఇప్పుడు ప్రధానమంత్రి గారు లేచినప్పుడు సైంటిఫిక్ టెంపర్ అనే మాటను ఎవరు కాయిన్ చేశారండి? జవహర్లాల్ నెహ్రూ కదా. ఇవాళ భారతదేశంలో ఇప్పటిదాకా శాస్త్రపరంగా ఏం జరిగిందో అంతటి వెనక్కి తిరగొట్టి ఆ రోజే గణేష్ ఉన్నాడంటే, గణేష్ ఒక పురాణంలో ఉన్నటువంటి ఒక దేవుడు, ఆయన దానికి సంబంధించిన కథలు పట్టుకొచ్చి ఇవాళ గణేష్ కి ఆ రోజే అవయవాలకు సంబంధించినటువంటి ఆపరేషన్లు మేము చేశాము, లేకపోతే కుండలో పుట్టారంటే దానికి సంబంధించి చెస్ట్ ట్యూబ్ బేబులు పుట్టించామనేటువంటి వెర్రి మాటల్ని సైంటిఫిక్ వేదికల మీద మాట్లాడుతున్నటువంటి మోడీ గారికి యొక్క బ్యాక్గ్రౌండ్ స్వయం సేవక్ కాదా? అంటే స్వయం సేవకుల విధానం ఇదేనా? వారు పాంచజన్యంలో బంచ్ ఆఫ్ థాట్స్ లో సైన్స్ గురించి, విద్య గురించి ఏమి రాశారో మీరు కొంచెం చదువుకుంటే బాగుంటుంది కదా. ఇవాళ మరి మూఢ విశ్వాసాల వ్యతిరేకంగా పనిచేసినటువంటి నరేంద్ర దాబోల్కర్ ఎవరు చంపేశారండి? చంపినటువంటి వాళ్ళకి ఆర్ఎస్ఎస్ తో ఏ సంబంధం లేదు తమ ఉద్దేశం. అంటే ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, వాళ్ళంతా సంఘ పరివారమే కదండి. అక్కడ గౌరీ లంకేష్ చనిపోతే దానికి ఎవరు బాధ్యులండి? అంటే ఇదంతా మూఢ విశ్వాసాలని వ్యాప్తి చేయడంలో భాగంగా జరుగుతోందా? దేశంలో విజ్ఞతతో బతికే ఏర్పాట్లు కాదు, దేశంలో కొన్ని సమూహాల ప్రజలు నడవలేని హిందువులు మాత్రమే బంధువులను గోళ్ల మీద రాసింది ఎవరండి? ముస్లిం జావో పాకిస్తాన్ ఖబరస్థాన్ అని నినాదాలు ఇచ్చింది ఎవరండి? గోరక్షకుల పేరు మీద దాడులు చేయిస్తున్నది ఎవరండి? అంటే వీళ్ళెవరికి సంఘతో సంబంధం లేదా? ఈ పనులు చేసిన వాళ్ళు విజ్ఞతతో బతికేటువంటి దారి చూపిస్తుందని తమరు కితాబ్ ఇవ్వడం అనేది ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరి గురించి చేస్తారు ఈ పని అంతా కూడా మీరు? అదేవిధంగా ఆర్ఎస్ఎస్ పంచ పరివర్తన చెప్పాడు. ఇటీవల కాలంలో పంచ పరివర్తన, సామాజిక సమరసత కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కావచ్చు, స్వావలంబన కావచ్చు, క్రియాశీల పౌరసత్వం కావచ్చు, కుటుంబ విలువలు కావచ్చు. అంటే ఆర్ఎస్ఎస్ ఏం చెప్పినా దానికి తాళం వేయడానికి జేపీ గారు రెడీ అవుతున్నారు. పంచ పరివర్తన అనేటువంటి దాంట్లో సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, స్వావలంబన, క్రియాశీల పౌరసత్వం, కుటుంబ విలువలు. అయ్యా నేను తెలుసుకుందామని అడుగుతానండి. సమరసత అనే మాటకు అర్థం జేపీ గారికి తెలుసా? సమరసత అనే మాటకు సమానత్వం అనే అర్థం ఎక్కడా లేదు. సమరసత అనే మాటని దానికి హార్మోని అనువుగా ఉండడం, పొందికగా ఉండడం అనే అర్థం వేరే అర్థం లేదు. సమానత్వము, సమానత అనే మాట వాడటానికి ఆర్ఎస్ఎస్ అనుకూలంగా లేదు. ఋగ్వేదంలో సమానత్వ సూక్తం ఉందని తమరు తెలుసుకోవాలి. మనకి హైవతైజిత సర్గు యశాం సామ్య స్థితం మనహాని గీతలోనే యశాం సామ్య ఇటువంటి సమానత్వం కనుక మనసులో ఉంటే స్వర్గాన్ని గెలుచుకోవచ్చని గీత ప్రామిస్ చేసిన విషయం తెలుసుకోవాలి. నిర్దోషం ఈ సమం ప్రమాణం అని ప్రాచీనులు చెప్పారు కదా, ఆర్ఎస్ఎస్ చెప్పడం లేదండి. ఆర్ఎస్ఎస్ కొత్త మాట తయారు చేసింది సమరసత అని. నేను అంటున్నా సమరసత అనేటువంటి మాటకి కేవలం ఇది సమానత్వాన్ని భ్రమింపజేయడానికి తయారు చేసినటువంటి దొంగ మాట ఇది కింది కులాల ప్రజల్ని మేము సమానత్వం గురించి మాట్లాడుతున్నాం అని చెప్పడానికి, సమానత్వం అనే పేరు ఉచ్చరించడానికి ఇష్టపడకుండా సమరసత అనేటువంటి పేరు మీరు తయారు చేశారు. సమరసత వేరు, సమానత్వం వేరు. నిజాయితీ ఉంటే సమానత్వం అనేటువంటి మాట మాట్లాడండి. అంతేగాని సమతా సమానత్వం వేరు, సమరసత వేరు.
సమరసత అంటే కేవలం హార్మోనీ మాత్రమే అవుతుంది. అందుచేత సామాజిక సమరసతని తమరు మురిసిపోతున్నారు కానీ తమకు సమానత్వంకి మీరు అక్కర్లేదా? మీరు కూడా వ్యతిరేకిస్తున్నారా? అది కూడా మీరు చెప్తే మీ మనువు యొక్క గొప్పతనాన్ని కానీ భవిష్యత్తులో మీరు చేయబోయేటువంటి వీడియోలో మీరు మళ్ళీ ఆర్ఎస్ఎస్ వేదికలకు వెళ్తారని అనిపిస్తుంది నాకు. మీరు భవిష్యత్తులో మీరు వెళ్ళినప్పుడు మనువు యొక్క గొప్పతనాన్ని, హిందూ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని కూడా మీరు చెప్తే దాని బాగుంటుంది. క్రియాశీల పౌరసత్వము, కుటుంబ విలువలు. ఏమంటే కుటుంబ విలువలు అనేటువంటి అంటే కుటుంబం ప్రజాస్వామికంగా ఉండాలన్నా, కుటుంబం ప్యూడలిస్ట్ విలువలతో ఉండాలన్నా? కుటుంబం ఎలా ఉన్నా మీకు నడిచిపోతుందా? ఏమంటే ఉమెన్ కోడ్ బిల్ పేరు మీద కుటుంబంలో స్త్రీలకు హక్కులు రావాలి అని అంటే దాన్ని వ్యతిరేకించింది ఎవరండి? రోడ్ల మీద ప్రదర్శన చేసింది ఎవరండి? ప్రదర్శన చేసినటువంటి కరపత్రి ఎవరి స్నేహితుడు అండి? ప్రదర్శన చేసిన కరపత్రికి మొన్న ఎందుకు స్టాంపులు ఇచ్చేసారండి? మీకు తెలిసే విషయాలు నేను అడుగుతున్నాను నేను. అంటే కుటుంబం అనేది ఆడవాళ్ళ యొక్క పీకల మీద కాళ్ళేసి తొక్కినా కుటుంబం మీకు అభ్యంతరం లేదు, కానీ ప్రజాస్వామికంగా ఉండాలి, కుటుంబంలో అందరికీ సమానత్వం ఉండాలి, వాళ్ళకి కూడా మర్యాద ఉండాలనేటువంటి ప్రపంచం మారుతుందండి. కానీ ఈ మారేటువంటి ప్రపంచంలో ఏ రోజన్నా అందరికీ సమానమైన హక్కులు కావాలి. ఇవాళ ఎల్జిబిటిక్యూ పేరు మీద ట్రాన్స్జెండర్స్ కి లేకపోతే స్వలింగ సంపర్కం కూడా హక్కులు అడిగే పరిస్థితి ఆర్ఎస్ఎస్ ఇంకా రెడీ కావట్లేదు. నేను అనేది ఏంటంటే మీకు కుటుంబ విలువలు అనేది అనే పేరు మీద మీరు ప్యూడలిజం రుద్దాలనుకుంటారండి. ప్రజాస్వామ్య కుటుంబ విలువలు అనేది చాలా గొప్ప విషయం. కానీ ప్రజాస్వామ్య కుటుంబ విలువలకు ఆర్ఎస్ఎస్ ఏ రోజు అనుకూలంగా లేదు. ఒక్క చట్టాన్ని కూడా వాళ్ళు ఏ రోజు దాన్ని అనుకూలంగా లేరు. వాళ్ళు దాని గురించి మీ చెవులో ఎవరో వాళ్ళు దానికి సంబంధించినటువంటి స్టాండ్ మార్చుకున్నామని నేను చెప్తారో మాకు తెలియదు. పబ్లిక్ గా చెప్పమని చెప్పండి. మంచ్ ఆఫ్ థాట్స్ ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో విద్వేషపూరితమైనవి, కులానికి అనుకూలమైనటువంటి వాళ్ళు విత్డ్రా చేసుకోమని చెప్పండి. వాళ్ళు విత్డ్రా చేసుకుంటే మేము కూడా మీకులాగా వచ్చి మాట్లాడడానికి రెడీ అవుతాం. కానీ వాళ్ళు విత్డ్రా చేసుకోకుండా అదే రకమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు నడుచుకుంటూ ఇవాళ మీరు బయటకు వచ్చి కుటుంబ విలువలు లేకపోతే ఇదన్నీ చెప్పడం అనేది నాకైతే చాలా బాధ కలిగిస్తుందండి. మొత్తంగా ఈయనకు సంబంధించి మీరు కోట్ చేశారు. ఈయన వెనుక ఉన్న నాస్తికులు కానీ, తర్వాత ఇంకా చాలా ఉద్యమకారులు కానీ. నేను చెప్తానంటే పెక్కు బంగులు, వివేక భ్రష్ట సంపాతములు గతంలో ఏదన్నా మొహమాట మర్యాద ఉండి రాయిస్టులు పనిచేశారు అంటే రాయిస్టులు అందరూ పనిచేశారు చెప్పడం, నాస్తికులు పనిచేశారు, హేతువాదులు పనిచేశారు, కొంతమంది వామపక్షవాదులు కూడా. వామపక్షాల్లో చాలా పార్టీలు చాలా మటుకు ఈ కొత్త నూతన సంస్కరణలో భాగంగా ఇది వరల్డ్ బ్యాంక్ విధానాలకు అనుగుణంగా తయారైనటువంటి సంస్థ తప్పితే ఇది కాదని చెప్పినటువంటి విధానాలు ఉన్నాయి. అలా కాకుండా కూడా కొంతమంది భ్రమంలో ఉండి పనిచేశారు. నేను చెప్తున్నాను, నా మిత్రులు, నేను అత్యధికంగా ప్రేమించినటువంటి వాళ్ళ పేర్లు నేను చెప్తాను. వామపక్ష ఉద్యమంలో ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో వెస్ట్ గోదావరి జిల్లా సెక్రటరీగా ఉన్నటువంటి వర్మ గారు ఒక మూల స్తంభంలో లోక్సత్తా ఉద్యమంలో చాలా కాలం ఉన్నారు. ఇప్పుడు ఉన్నారో నాకు తెలియదు. అలాగే నాకు సోదర తిరుడు మిత్రుడైనటువంటి జర్నలిస్టు సోమసుందర్ గారు, ఆయన జనబలంలో ఉన్నాడు, జేపీ ఉద్యమంలో ఉన్నాడు. అదేవిధంగా రవి మారుత్ గారు, ఆయన ఒకప్పుడు తరిమల నాగిరెడ్డి పార్టీలో ఉండే, తర్వాత వేరే పార్టీలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా. అలాగే చనిపోయినటువంటి వారు బసవపన్న గారు చనిపోయారు. ఇలా అనేక మంది ఉన్నారు. నేనేమంటున్నానంటే దయవుంచి ఇప్పుడు ఈయన వాసుదేవుడు కాదు, పౌండ్రక వాసుదేవుడు అని పూర్వం కృష్ణుడికి ఆయన కృష్ణుడిని నేను కృష్ణుడిని అని వచ్చినటువంటి డూప్లికేట్ కృష్ణుడు వస్తాడు. ఈయన ఉద్యమకారుడు కాదు, ఈయన సామాజిక న్యాయవాది కాదు, ఈయన మతోన్మాదానికి వ్యతిరేకించేటువంటి వ్యక్తి కాదు, ఈయన ప్రజాస్వామిక విలువల గురించి పోరాడేవాడు కాదు. అందువల్ల ఈయన మేధావడానికి ఎలా సిద్ధపడతామంటారు? ప్రత్యక్ష ఎన్నిక పెట్టాలి ముఖ్యమంత్రి, నేను ఎందుకు మేధావంటాను? ఆయన 10-15% ఓట్ల చోటు తీసేవాళ్ళు నేను ఎందుకు మేధావంటాను? నేను ఇవాళ ఆర్ఎస్ఎస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చరిత్రతో సంబంధం లేకుండా చాలా పరవశంగా అద్భుతం ఆ మాటలు చూడాలి. ఆయన సంస్థ కూడా అలా పొగుడుకున్నట్టు నాకు అనిపించలేదు ఇప్పుడు అని భజనకు పూనుకున్నటువంటి వ్యక్తిని ఇవాళ ఎవరైతే ఉన్నారో ఒకప్పటి రాయిస్టులు, ఒకప్పటి ఎథిస్టులు, ఒకప్పటి రేషనలిస్టులు, ఒకప్పుడు సోకాల్డ్ అంబేద్కరైట్లు, మాజీ లెఫ్టిస్టులు, వీళ్ళంతా కూడా ఎవరన్నారు? వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి పాశ్చాత్తాపడమని, లేదంటే కనీసం మాకు ఇవన్నీ తెలియ ఇంతో పాటు ఉన్నాము, ఇది తప్పు అని బాహాటంగా చెప్పకపోతే కోట్ల మంది వాళ్ళ దేశంలో మతత్వం పెరుగుతూ ఉంది. చాలా శ్రమించి మతోన్మాద వ్యతిరేక పోరాటాలు నిర్మించాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో జేపీ తీసుకున్నటువంటి లైన్ ఏదైతే ఉన్నదో ఇది కోట్ల మందిని మరొకసారి దేశంలో మతోన్మాదం వైపు, గాడ్ సైజం వైపు నెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు బయటకు వచ్చి మాట్లాడమని మీకు నేను ఓపెన్ గా విజ్ఞప్తి చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలారా విన్నారు కదా, జేపీకి సంబంధించి అనేక అంశాలు రమణమూర్తి గారు చెప్పారు. మరి వాటిపై మీ కమెంట్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి సనాతన స్పెక్ట్రమ్.